సైన్స్ వర్సెస్ బిలీఫ్ సిస్టమ్. చూడండి, ఒక పక్క శాస్త్రవేత్తలు ఉన్నారు, డార్విన్ ఉన్నారు, మేరీ క్యూరీ ఉన్నారు, తర్వాత లివెన్ హాక్ సూక్ష్మదర్శిని చూస్తున్నారు. ఇలా చాలామంది ఒక పక్కన ఉన్నారు. ఇంకొక పక్క వచ్చేసి మతానికి సంబంధించినటువంటి బాబాలు, పాస్టర్లు, మౌల్వీలు, స్వాములు, బాబాలు వీళ్ళంతా కూడా ఉన్నారు. మీకందరికీ ఒక ప్రశ్న వేస్తున్నాను. ప్రపంచం ఇంతవరకు ఇంత ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్, ప్రపంచంలో ఉండే మానవ గతి ఒకప్పుడు ఆది మానవ కాలం నుండి ఇంతవరకు ఉన్నటువంటి ఈ అభివృద్ధి అనేది ఎవరి వల్ల జరిగిందంటారు? ఇటుపక్క వారి వల్ల జరిగిందా? లేదా ఇటుపక్క వారి వల్ల జరిగిందా? ఖచ్చితంగా మాత్రం ఇంతవరకు జరిగినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్, మానవ జీవితంలో జరిగినటువంటి అభివృద్ధి, ఇప్పుడు ఉండేటటువంటి చేతన ఇవన్నీ వచ్చేసి మనకు విజ్ఞానం ఇచ్చినటువంటిదే. ఈ సైంటిఫిక్ విజ్ఞానం, శాస్త్రీయ విజ్ఞానం ఇచ్చినటువంటిదే అని చెప్పేసి మనం దీన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ, ఈ శాస్త్రజ్ఞులకు వీళ్ళందరికీ మనం నమస్సుమాంజలులు, హృదయపూర్వక అంజలులు మనం సమర్పించుకుంటూ, ఈ శాస్త్ర విజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్ళి మానవ జీవిత వికాసానికి, మానవ జీవన కళ్యాణానికి దారితీసినటువంటి వీళ్ళకు అభినందనాలు తెలుపుకుంటూ ఈ ఈ టాపిక్‌ని మనం ముందుకు తీసుకెళ్దాం మనం. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గత కొన్ని సంవత్సరాలుగా వచ్చేసి భారతదేశంలో సైంటిఫిక్ టెంపర్‌మెంట్ అనేది తగ్గిపోతూ ఉంది. ఈ సైంటిఫిక్ టెంపర్‌మెంట్ బదులు సూడో సైన్స్ అనేది బాగా మనకు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతూ ఉంది. దీనికి కారణాలేంటి? ఈ కారణాలకి బ్యాక్‌గ్రౌండ్‌లో అసలు భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చిన కొత్తల్లో దాని తర్వాత తదనంతర కాలంలో ఏం జరిగింది అనే విషయాలు మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటూ వెళ్తే, ఈ సైంటిఫిక్ టెంపర్‌మెంట్ అంటే శాస్త్రీయ దృక్పథం అనేది తగ్గడానికి కారణాలేంటి అని మనం గాని ఒకసారి చూసుకుంటే, ఇవి వచ్చేసి మనకు మతపరమైనటువంటి సంప్రదాయాలని, కట్టుబాట్లను ఏమాత్రం ప్రశ్నించకుండా పాటించడం. తర్వాత వ్యక్తి పూజలు చేయడం. వ్యక్తులు ఏదో మహత్తరమైన శక్తులున్నాయని చెప్పేసి భావించడం. ఆ వ్యక్తి పూజ చేయడం. తర్వాత ఫ్యామిలీస్‌లో, కుటుంబాల్లో వచ్చేసి డెమోక్రసీ లేకపోవడం. కుటుంబాల్లో వచ్చేసి తండ్రి చెప్పిన వేదమనో, లేదంటే ఇంకెవరో ఏంటంటే ఈ కుటుంబాన్ని నియంత్రించాలనో, తర్వాత డెమోక్రాటిక్ ఒపీనియన్స్ వేరే కుటుంబ సభ్యుల అభిప్రాయాలను తీసుకోలేకపోవడము. ఇవన్నీ ఏంటంటే చాలా రకాలైనటువంటి కారణాలు కనిపిస్తాయి మనకు. దాని తర్వాత భారతదేశ తత్వశాస్త్రంలో ముఖ్యంగా ఒకప్పుడు మనకు భౌతికవాద తత్వం అంటే క్వెషనింగ్ నేచర్, ప్రశ్నించే తత్వం అనేది ఒకప్పుడు చాలా ఎక్కువగా ఉండేది. దాని తర్వాత మనకు ఐడియలిజం అంటే భావవాదం అనేది వచ్చిన తర్వాత భారతదేశంలో ఈ సైంటిఫిక్ టెంపర్‌మెంట్ అనేది బాగా తగ్గిపోయింది అనేది మనం ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటూ, ఇటీవల జరిగినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవాలి. ఇటీవల జరిగిన ఎగ్జాంపుల్స్ ఏంటంటే 2014 మన ప్రధానమంత్రి గారు వచ్చేసి మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జరీ చేసింది ప్రాచీన భారతదేశంలో వచ్చేసి మహాశివుడు అని చెప్తారు ఆయన. ఇది చెప్పింది ఎక్కడో కాదండి, నేషనల్ సైన్స్ కాంగ్రెస్‌లో వచ్చేసి ఆ మాట చెప్తారు. వాస్తవానికి మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జరీ చేసింది భారతదేశంలో సుశ్రుతుడు అనేటువంటి ఏన్షియంట్ సర్జన్, ప్రాచీన శస్త్రచికిత్స డాక్టర్ ఆయన వచ్చేసి మనకు 600 బీసీ సంవత్సరంలో 600 బీసీలో ఆయన మొట్టమొదటిగా ప్లాస్టిక్ సర్జరీ చేస్తాడు. ఆయన చేసినటువంటి ముక్కుకు సంబంధించిన ప్లాస్టిక్ సర్జరీ ఇప్పటికీ ఏందంటే ఈ నవీన తరహా నూతన ప్లాస్టిక్ సర్జన్లు కూడా ఇప్పుడు ఆ పద్ధతిని పాటిస్తారనమాట. ఆయన మొట్టమొదటి ప్లాస్టిక్ సర్జన్. దాని తర్వాత ఏందంటే మనకు ఈ కౌరవులు, పాండవులు పుట్టడం అనేది జెనెటిక్ ఇంజినీరింగ్ ద్వారా పుట్టారని చెప్పడం. అప్పుడే మనకు జెనెటిక్ ఇంజినీరింగ్ ఉంది మహాభారత కాలంలోనే అని చెప్పడం. దాని తర్వాత చాలా పాత కాలంలోనే మన పురాణాలు చెప్తున్నాయి, పాతకాలంలోనే విమానాలు ఉన్నాయి, పుష్పక విమానాలు ఉన్నాయని చెప్పడం. దాని తర్వాత వచ్చేసి మనకు ఈ జీవ పరిణామాన్ని అంటే ఏదైతే మనం డార్విన్ ఎవల్యూషన్ అంటామో దాన్ని ఏంటంటే క్రిటిసైజ్ చేయటం, దాన్ని మనం ఏంటంటే ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల నుంచి తొలగించడం. జీవ పరిణామం జరగలేదు, అంతా పైనుంచి ఏంటంటే సృష్టికర్తనే అందరినీ సృష్టించాడు, ఈ ప్రపంచంలో ఉండే సకల చరాచర జీవరాశుల్ని సృష్టికర్తే సృష్టించాడని చెప్పేసి ఆ విధంగా ఆ నమ్మకాన్ని కలిగించే విధంగా దాన్ని క్రిటిసైజ్ చేసి, విమర్శించి దాన్ని పుస్తకాల నుంచి తీసివేయడం. దాని తర్వాత వచ్చేసి మనకు ఈ సైంటిఫిక్ టెంపర్‌మెంట్, శాస్త్రీయ దృక్పథాన్ని ఎవరైతే ముందుకు తీసుకెళ్తున్నారో నరేంద్ర ధబోల్కర్, గోవింద్ పన్సారే, గౌరీ లంకేష్, తర్వాత వీళ్ళందరినీ వచ్చేసి చాలా క్రూరంగా వచ్చేసి చంపేయటం. ఇవన్నీ ఏంటంటే భారతదేశంలో గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి విషయాలు. ఇవన్నీ ఏంటంటే సైంటిఫిక్ టెంపర్‌మెంట్‌ని తగ్గించి ఒక ప్రశ్నించే మేధోతత్వాన్ని అది
చంపేయడం అనేది జరుగుతూ ఉంది భారతదేశంలో. అలా కాదు, భారతదేశం అనేది ఈ స్థితికైనా ప్రస్తుతం ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ముందంజలో ఉంది అంటే కేవలం సైంటిఫిక్ టెంపర్‌మెంట్ వల్లనే, శాస్త్రీయ దృక్పథం వల్లనే అని చెప్పేసి మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా నేను చెప్పాను ఇప్పుడే. ఒక అంతకుముందు ఉన్నటువంటి ఒక కేంద్ర మంత్రి గారే ఏంటంటే డార్విన్ సిద్ధాంతాన్ని నేనైతే చూడలేదు కోతుల నుంచి మనుషులొచ్చేది. మీరేమైనా చూసారా? అసలు కోతి నుంచి మనిషి రావటం ఏంటి అని చెప్పేసి ఆయన ప్రశ్నించాడు. కానీ డార్విన్ చెప్పింది ఏందంటే కోతి నుంచి మనిషి రాలేదండి. మనిషి వచ్చాడని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. మనిషికి కోతిలాంటి వానరాలకి, తోక ఉన్న కోతులకి, తోకలేని కోతులకి ఒక యాన్సెస్టర్, ఒక పూర్వీకుడు ఉన్నారు. ఆ పూర్వీకుడి నుంచే ఈ రకరకాల జాతులు వచ్చాయని చెప్పేసి ఎవల్యూషన్‌లో అని ఆయన చెప్పిన విషయాన్ని దాన్ని కాస్త వక్రీకరించి ఈ విధంగా చెప్పడం అనేది జరిగింది. దాని తర్వాత హైపర్ నేషనలిస్ట్ యాక్టివిటీస్ అంటే పూర్తి జాతీయవాదం. భారతదేశమే గొప్ప. భారతదేశం ఏంటంటే ప్రపంచానికి విశ్వగురువు లాంటిది. భారతదేశం నుంచి అన్ని విషయాలు, సైంటిఫిక్ విషయాలను మొత్తం వ్యాపించే ఈ ప్రపంచం అనేది దీన్ని ఏమంటారంటే హైపర్ నేషనలిస్ట్ యాటిట్యూడ్ అంటారు. ఇది ఏందంటే యువతరంలో ప్రశ్నించే తత్వాన్ని చాలా వరకు ఏంటంటే దెబ్బతీస్తుంది. భారతదేశంలోనే అంతకుముందు ఏదో ఉన్నాయంట, చాలా విషయాలు ఉన్నాయంట. మన మన ప్రాచీన పుస్తకాల్లోనే, పురాణాల్లోనే, వేదాల్లోనే అన్నీ ఉన్నాయంట అనే విషయాన్ని మాత్రం ఏంటంటే దాన్ని ఇంప్లికేట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మనకు రకరకాల వ్యక్తులకు, రకరకాల పొలిటీషియన్స్ మనకు ఈ భారతదేశం యొక్క జ్యోతిష శాస్త్రాన్ని వచ్చేసి భారతదేశం జ్యోతిష శాస్త్రమే చాలా చాలా గొప్పది. అంతేకాని ఖగోళ శాస్త్రం కంటే జ్యోతిష శాస్త్రమే చాలా గొప్పదని చెప్పడం ఇవన్నీ కూడా చాలా చాలా జరిగినాయండి. కాబట్టి ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో మనం ఏంటంటే ఈ విషయాల్లో మనం చూసుకుంటూ ముందుకెళ్ళాలి. తర్వాత మనకు పార్లమెంటు సభ్యులుగా ఉన్న వాళ్ళు ఏంటంటే పార్లమెంటులోనే నిలబడి మనకు ఆవు మూత్రంతో నాకు క్యాన్సర్ తగ్గిందని చెప్పడం, ఆవు మూత్రంతోనే నాకు జబ్బులు తగ్గిపోయాయని చెప్పడం. తర్వాత ఒక యూనివర్సిటీకి సంబంధించినటువంటి అది ఐఐటీ డైరెక్టర్ గారే వచ్చేసి సంబంధించినటువంటి 2 విషయాలు తీసుకోవాలని అక్కడుండే విద్యార్థులను వచ్చేసి ఒత్తిడి చేయటం. అవేంటంటే పునర్జీవనం, రీఇన్కార్నేషన్ అంటే అవతారాలు, తర్వాత ఆధ్యాత్మికత. ఐఐటీలో ఈ 2 సబ్జెక్టులను పెట్టి ఈ 2 సబ్జెక్టులు కంపల్సరీగా తీసుకోవాలని చెప్పడం. ఐఐటీ మండి లాంటి ఏరియాలో భూత వైద్యాన్ని బనారస్ హిందూ యూనివర్సిటీలో 6 నెలల డిప్లొమా కోర్సులాగా ప్రవేశపెట్టారు. దాని తర్వాత ఇటీవల కాలంలో అయితే అదే బనారస్ హిందూ యూనివర్సిటీలో కర్మ చేయటం, కాండలు చేయటం, అంటే మనిషి చనిపోయిన తర్వాత పిండం పెట్టడం, ఇటువంటి కర్మకాండలు చేయటం అనే దాన్ని కూడా ఒక కోర్సుగా పెట్టే ప్రయత్నం అయితే చేశారక్కడ. అంతకుముందు ఉన్నటువంటి మన ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ ఒకరు ఏం చెప్తారంటే కౌరవుల పుట్టుక అనేది జెనెటిక్ ఇంజినీరింగ్‌లో జరిగింది. కాబట్టి ఈ క్లోనింగ్ సిస్టమ్ అనేది అప్పుడే ఉందని ఈ విధంగా చెప్పడం అనేది మనకు ఒక రకమైనటువంటి యాంటీ సైన్స్ ధోరణిలో వెళ్ళటం అనేది జరుగుతుంది. కాబట్టి అసలు భారతదేశంలో అసలు ఏం జరిగింది? భారతదేశం యొక్క మూలాల్లో అసలు ఏం జరిగిందనేది కొంత మనం ఏంటంటే ముందుకు వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ పుస్తకం పేరు 'డిస్కవరీ ఆఫ్ ఇండియా' ఇది రాసింది జవహర్లాల్ నెహ్రూ గారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు అహ్మద్ నగర్ ఫోర్ట్ జైల్లో ఆయన్ను 9 జనవరి 1942 అంటే అప్పుడు వచ్చేసి క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతూ ఉంది. క్విట్ ఇండియా ఉద్యమం జరిగేటప్పుడు 8వ తేదీ అంటే జూన్ 8వ తేదీ మనకు క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సభ జరుగుతూ ఉంది. దాంట్లో ఏంటంటే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. గాంధీ గారు ఒక నినాదం ఇస్తారు, డూ ఆర్ డై. దాదాపు ఈ క్విట్ ఇండియా ఉద్యమం అనేది ఒక చివరి భారత స్వాతంత్ర ఉద్యమంగా ఉంది. దీని తర్వాత పెద్ద ఉద్యమాలు ఏం జరగలేదు. ఈ ఉద్యమం అనేది 1942 నుంచి మొదలు పెడితే 1945 వరకు జరుగుతూ ఉంది. క్విట్ ఇండియా ఉద్యమం ఉంది. అయితే ఈ పీరియడ్ లో వచ్చేసి ఎక్కువగా ఈ ముఖ్యమైన నాయకులందరినీ జైల్లో వేసేస్తారు. సో 8వ తేదీ ఒక సభ జరిగి డూ ఆర్ డే అని నినాదం ఇస్తే 9వ తేదీ బ్రిటిష్ వారు నెహ్రూని, తర్వాత మన మౌలానా అబుల్ కలాం ఆజాద్, తర్వాత మనకు నరేంద్ర దేవ్, ఆసఫ్ అలీ, ఈ నలుగురిని, తర్వాత వీరితో పాటు ఇంకొక 6 మందిని అహ్మద్ నగర్ ఫోర్ట్ అంటే ఇప్పుడు ఉండేటటువంటి పూనా, మహారాష్ట్రలో ఉండేటటువంటి ఒక ఫోర్ట్ లో వీళ్లను జైల్లో పడేస్తారు. తర్వాత గాంధీ గారిని అదే పీరియడ్ లో వచ్చేసి ఆగా ఖాన్ ప్యాలెస్ అనే జైల్లో అక్కడ పెట్టేస్తారు. ఆయన్ని వీళ్ళిద్దరూ కలవకుండా చేస్తారు. అక్కడ ఆ జైల్లో ఉన్నప్పుడు నెహ్రూ గారు ఆ సమయాన్ని ఆయన వినియోగించుకొని ఆ జైల్లో ఉన్నటువంటి తన 11 మంది సహచరుల్లో ముఖ్యమైన సహచరులు ఏదైతే నేను 4 పేర్లు చెప్పానో, మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఆసఫ్ అలీ, నరేంద్ర దేవ్, తర్వాత గోవింద్ వల్లభ్ పంత్, వీళ్ళందరితో కలిసి ఈ చరిత్ర గురించి డిస్కస్ చేసి చర్చించి ఒక పుస్తక రూపంలో రాద్దామని చెప్పేసి భారతదేశ చరిత్రను రాయాలి మనం, ఇది భారత దర్శనం అని చెప్పేసి తెలుగులో ఉంటుంది, దీన్ని మనం రాయాలని చెప్పేసి అనుకుంటారు. ఆయన మొదలుపెట్టి ఏప్రిల్ 1942 నుంచి మొదలుపెట్టేసి ఏప్రిల్
సెప్టెంబర్ వరకు ఆయన ముగిస్తారండి. చేస్తారు. 5 నెలల కాలంలో ఈ పుస్తకాన్ని రాస్తారక్కడ. తర్వాత, తర్వాత ఆయన జైలుకొచ్చిన తర్వాత 1946లో ఈ పుస్తకం అనేది ప్రచురణ జరుగుతూ ఉంది. సో, ఇది బ్యాక్‌గ్రౌండు. అసలు నెహ్రూ గారికి ఈ పుస్తకం రాయాలనే ఐడియా ఎందుకొస్తుంది అంటే నెహ్రూ గారికి, అంతకుముందు ఆయన చదివినటువంటి పుస్తకాలు, తర్వాత భారతదేశంలో ఉండేటువంటి వేదాలు, తర్వాత ఉపనిషత్తులు, తర్వాత అర్థశాస్త్రం అంటే కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రం ఇటువంటి పుస్తకాలను చదువుతాడు. అంతకుముందు భారతదేశ చరిత్ర అనేది ఒక సమగ్ర చరిత్రగా ఉండదు. దీనికి భారతదేశంలో ఉండే అతి పురాతనమైన నాగరికత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అప్పటి నుంచి మొదలుపెడితే ఒక సమగ్రమైన చరిత్ర అనేది భారతదేశానికి ప్రాచీన చరిత్ర ఉండదు. ఎవరైతే వీరు బ్రిటిష్ చరిత్రకారులు ఉన్నారో వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు వచ్చిన తర్వాత భారతదేశం ఎలా ఉంది అని చెప్పేసి ఆ విధంగా రాసుకొని వస్తారే గానీ భారతదేశానికి సంబంధించి వాళ్ళ వాళ్ళ వ్యూ పాయింట్ నుంచి, అంటే వాళ్ళ దృష్టికోణం నుంచి వాళ్ళు రాసుకొని వస్తారే తప్ప వాస్తవ చరిత్రను వాళ్ళు ప్రతిబింబించుకొని ఉండటం, భారతదేశాన్ని కాస్త చిన్న చూపు చూసే విధంగా రాయటం అనేది ఉన్నందువల్ల ఒక సమగ్రమైన చరిత్ర, మన ప్రాచీన చరిత్రను గురించి రాయాలని నెహ్రూకి ఒక సంకల్పం కలుగుతుంది. ఆ సంకల్పానికి అనుసరించి ఆయన ఈ పుస్తకం యొక్క రాతను మొదలు పెడతాడు. అయితే ఈ పుస్తకం రాయబోయే ముందు, ఆయన జైలుకి రాబోయే ముందు చాలా పుస్తకాలు చదువుతాడనమాట. ఆ పుస్తకాల లిస్ట్ మీకు ఇస్తున్నాను చూడండి ఇక్కడ. వేదాలు, తర్వాత ఉపనిషత్తులు, కౌటిల్యుని యొక్క అర్థశాస్త్రం చదువుతాడు, రామాయణం చదువుతాడు, మహాభారతం చదువుతాడు, భగవద్గీతను చదువుతాడు, తర్వాత ప్లాటోస్ రిపబ్లిక్ ని ఆయన ఆకలింపు చేసుకుంటాడు. దాని తర్వాత అరిస్టాటిల్ యొక్క పాలిటిక్స్ అనే గ్రంథాన్ని చదువుతాడు. తర్వాత ది హిస్టరీ ఆఫ్ ఆరియన్ రూల్ ఇన్ ఇండియా ఫ్రమ్ అర్లియస్ట్ టైమ్ టు ది డెత్ ఆఫ్ అక్బర్. ఆర్యులు భారతదేశంలో ప్రవేశించినప్పటి నుంచి అక్బర్ యొక్క మరణం వరకు ఎర్నెస్ట్ హేవెల్ అని రాసినటువంటి ఆ పుస్తకాన్ని చదువుతాడు. తర్వాత బాబర్ నామా, అంటే మొఘలు సామ్రాజ్యానికి స్థాపకుడైనటువంటి బాబర్ కాలంలోనే బాబర్ నామా రాస్తారు. ఆ పుస్తకాన్ని చదువుతాడు. తర్వాత ట్రావెల్స్ ఇన్ ది మొఘల్ ఎంపైర్, అది ఫ్రాంకోయిస్ బెర్నియర్ అని ఆయన రాస్తే ఆ పుస్తకాన్ని ఆయన చదువుతాడు. తర్వాత ది హిస్టరీ ఆఫ్ ది డిక్లైన్ అండ్ ఫాల్ ఆఫ్ ది రోమన్ ఎంపైర్ సంబంధించి ఎడ్వర్డ్ గిబ్సన్ అని ఆయన రాసినటువంటి 8 వాల్యూమ్స్ అది చదివేస్తాడు ఆయన. దాని తర్వాత జాన్ మార్షల్, ఎవరైతే మనకు ఐవిసి అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, లేకపోతే హర్పన్ సివిలైజేషన్ అంటే సింధు నాగరికతని హర్పన్ సివిలైజేషన్ పేరు పెట్టింది జాన్ మార్షల్ అండి 1931లో. ఆయన సింధు నాగరికతను బయటికి వెలికి తీసి అక్కడ ఉండేటటువంటి వాటిని త్రవ్వకాలు జరిపి దానికి బయటికి వెలికి తీసి ఆయన రాసినటువంటి మహంజద్ దారో అండ్ ది ఇండస్ సివిలైజేషన్ ఈ పుస్తకాన్ని చదివేస్తాడు నెహ్రూ. దాని తర్వాత ఇంకొక ఆయన అంటే ఎర్నెస్ట్ మెకే రాసినటువంటి 1935లో రాసినటువంటి ది ఇండస్ సివిలైజేషన్ అని ఆ పుస్తకాన్ని చదువుతాడు. దాని తర్వాత ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పబ్లికేషన్స్ ఈ పుస్తకాలను కూడా చదువుతారు. ఈ ఏఎస్ఏ పబ్లికేషన్స్ ముఖ్యంగా ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో మనకు ఆ త్రవ్వకాలు బయలుపడిన విషయాలు, అక్కడ బయలుపడినటువంటి ముద్రికలు, తర్వాత కట్టడాలు, తర్వాత స్నాన వాటికలు, వీటికి సంబంధించినటువంటి పబ్లికేషన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే నెహ్రూ గారు చదివి ఆకలింపు చేసుకుంటారు ప్రాచీన భారత చరిత్రను. తర్వాత నెహ్రూని అక్కడ అహ్మద్ నగర్ జైల్లో వేసినప్పుడు ఆయన ఉపయోగించినటువంటి సోఫా కుర్చీ, ఒక పేమ్ కుర్చీ, ఒక బెడ్, ఇవన్నీ కూడా ఏంటంటే నెహ్రూ గది ఇది. ఈ గదిలోనే ఏంటంటే తన మిత్రులతో కలిసి సంభాషించి చర్చించి ఈ డిస్కవరీ ఆఫ్ ఇండియా యొక్క రచనకు ఉంటాడండి మన భారతదేశ మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. ఆయన రాసినటువంటి ఇతర పుస్తకాలు ఏంటంటే అన్ ఆటోబయోగ్రఫీ, ఇది 1934-35లో ఆయన అల్మోరా జైల్లో ఉన్నప్పుడు లెటర్స్ ఫ్రమ్ ఏ ఫాదర్ టు డాటర్ అని చెప్పేసి ఆయన దాదాపు 190 ఉత్తరాలు రాస్తారండి తన కూతురైనటువంటి ఇందిరాగాంధీకి. ఆ లెటర్స్ అన్ని కలిపి ఆయన ఆటోబయోగ్రఫీ తయారైనాయి. ఆయన పుట్టింది, వాళ్ళ పూర్వీకులు, కాశ్మీర్, తర్వాత వాళ్ళ నాన్నగారు, ఇవన్నీ కూడా రాసుకొని వస్తారు ఆయన ఆటోబయోగ్రఫీలో. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం అంటే ఇది రాసింది కూడా జైల్లోనే. తర్వాత ఇంకొకసారి ఆయన 1930 నుంచి 33 దాదాపు 3 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నప్పుడు, ఎక్కడది డెహ్రాడూన్ జైల్లో ఉన్నప్పుడు ది గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అనేటువంటి చాలా పెద్ద పుస్తకాన్ని రాస్తాడు ఆయన. అంటే దాదాపు ప్రపంచ చరిత్రను మొత్తాన్ని వచ్చేసి ఈ పుస్తకంలో రాస్తాడు. ఈ విధంగా ఈ 3 పర్యాయాలు ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆ జైలు సమయాన్ని చాలా బాగా ఆయన ఉపయోగించుకొని ఈ 3 పుస్తకాలు రాస్తాడనమాట నెహ్రూ గారు దాదాపు 9 సార్లు జైలుకి వెళ్తారు. 9వ సారి చివరిగా జైలుకి వెళ్ళింది క్విట్ ఇండియా ఉద్యమం మొదలైనప్పుడు ఆ జైలుకి వెళితే, 9వ సారి జైలుకి వెళితే ఆ జైలుకి సంబంధించినటువంటి ఆ జీవితంలోనే ఈ డిస్కవరీ ఆఫ్ ఇండియా అనేటువంటి పుస్తకం యొక్క రచన సాగుతుంది. సో అప్పుడు ఆయన అర్థం చేసుకున్నటువంటి ఆ భారతదేశ చరిత్ర మనకు ముందుకు పెడతారనమాట ఆయన. ఆ పుస్తకం రచన ఎలా ఉంటుంది అంటే
ఆయన ప్రాచీన చరిత్రను చర్చించుకుంటూ వచ్చి, మధ్యలో ఏంటంటే తన అభిప్రాయాలను గూడా దాన్ని టీకా తాత్పర్యంలాగా చెప్తారనమాట. సో, ఇది దీని యొక్క చరిత్ర చూసుకుంటే, దాని తర్వాత నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత అంటే చేసినటువంటి భారతదేశానికి చేసినటువంటి సేవలేమిటి? ఆయనకున్నటువంటి ఆధునిక దృక్పథం ఏంటి? ఆయనకున్నటువంటి శాస్త్రీయ దృక్పథం ఏంటి? ఈ శాస్త్రీయ దృక్పథమే భారతదేశంలో ఎన్ని నూతన నిర్మాణాలకు దారితీసింది? ఎన్ని నూతన కట్టడాలకు దారితీసింది? శాస్త్రీయ పరంగా, సైంటిఫిక్ పరంగా భారతదేశం ఎలా ఎదిగింది? అనే విషయాలను మనం గాని చూసుకుంటే, ఇక్కడ చూడండి 1950లో ఆయన ఐఐటీ ఖరగ్‌పూర్‌ని స్థాపించారు. ఎయిమ్స్ న్యూ ఢిల్లీని 1956లో స్థాపించారు. ఐఐఎం అంటే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కలకట్టా 1961లో స్థాపిస్తారు. నేషనల్ కెమికల్ లాబొరేటరీస్ 1950లోనే ఆయన శంకుస్థాపన చేస్తారు. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ హోమీ బాబాని దాన్ని డైరెక్టర్‌గా చేసి 1954లో దాన్ని స్థాపిస్తారు. అక్కడే మనకేందంటే పోఖ్రాన్ 1 1974లో పోఖ్రాన్ 2 అనేది అటువంటి ఈ అణు పరీక్షలు 1998లో జరుగుతాయి. ఈ పోఖ్రాన్ 1, పోఖ్రాన్ 2 అణు పరీక్షల ద్వారానే మనకేంటంటే భారతదేశం ఒక అటామిక్ బాంబ్ తయారు చేసినటువంటి ఒక దేశంగా మారింది. కాబట్టి ఇప్పుడు అణు విద్యుత్ తయారు చేసే దేశంగా, ఆడ అణు బాంబు ఉన్న దేశంగా భారతదేశం ఇప్పుడు ఉంది అంటే దీనికి కారణం వచ్చేసి 1954లో జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క దార్శనికత, తర్వాత విజన్ అని చెప్పేసి ఇప్పుడు మనం గ్రహించాలి. తర్వాత 1961లో ఆయన ఇస్రో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌ని స్థాపించాడు. నెహ్రూ యొక్క గొప్పతనం ఏంటో తెలుసా అండి? ఒక్కొక్క రంగంలో వచ్చేసి ఒక్కొక్క నిష్ణాతుడు ఉంటే, వాళ్ళని విదేశాలకు పంపించి, వాళ్ళని ఆ రంగంలో వచ్చి నిష్ణాతులుగా తయారు చేసి, వాళ్ళను భారతదేశంలోకి తీసుకొచ్చి మళ్ళీ ఆ రంగాన్ని అప్పగించేవారు. ఆ విధంగా వచ్చేసి హోమీ జహంగీర్ బాబాను బార్క్ అప్పగించారు. తర్వాత విక్రమ్ సారాభాయ్‌ని వచ్చేసి ఇస్రోని అప్పగించారు. దీని గురించి మీరు డెవలప్ చేయండి, దీన్ని పరిశోధనలు చేయండి, దీన్ని బాగా అభివృద్ధి చేయండి అని చెప్పారనమాట. అదే విధంగా వచ్చేసి DRDO అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఇది మనకేంటంటే అగ్ని అనే మిసైల్‌ని తయారు చేసి మనకిచ్చింది. ఇది స్థాపించింది 1958లో. తర్వాత భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 1964లో స్థాపించారు. దాని తర్వాత ఏదైతే మనం వచ్చేసి అమూల్ పాలు, అమూల్ చాక్లెట్‌లు, అమూల్ వెన్న, నెయ్యి అని చెప్పేసి ఏదైతే మనం ఈరోజు అనుకుంటున్నామో, అది డాక్టర్ వర్గీస్ కురియన్ అనే ఆయన వచ్చేసి ఆయన ప్రముఖమైనటువంటి శాస్త్రవేత్త అయితే ఆయన తీసుకొచ్చి వైట్ రెవల్యూషన్ అంటే మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువగా చేసేసి ఆయన్ని 1955లో ఈ ఈ అమూల్ అనేటువంటి ఒక సహకార సంస్థను స్థాపించి దాన్ని ఆయనకు అప్పగిస్తారనమాట. సో ఈ అమూల్ అనేది ఫస్ట్ డైరీ ప్లాంట్ ఇన్ ఇండియాగా అది 1955లోనే అది రూపుదిద్దుకుంటుంది. దాని తర్వాత డాక్టర్ స్వామినాథన్ తీసుకొచ్చి 1964 to 1968లో మనకు గ్రీన్ రెవల్యూషన్ అంటే హరిత విప్లవాన్ని స్థాపించి దాన్ని మొదలుపెట్టి తర్వాత భారతదేశంలో వచ్చేసి తిండి గింజలు అంటే వరి వంగడాలు ఎక్కువగా ఉత్పత్తి చేయడం, తిండి గింజలకు భారతదేశంలో అసలు లోటే లేకుండా చేయడం అనేది గ్రీన్ రెవల్యూషన్ ద్వారా జరిగింది. దాని తర్వాత నేషనల్ జియోలాజికల్ రీసెర్చ్ ఇన్ ఇండియా, ఇది కూడా వచ్చి 1961లో ఆయనే స్థాపించింది. దాని తర్వాత ONGC ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ 1956లో ఆయనే స్థాపించారు. తర్వాత ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ 1959లో ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఆయనే స్థాపించారు. తర్వాత LIC గురించి మీకు తెలుసు, అది కూడా స్థాపించింది 1956లో. ఇప్పుడు చూసుకుంటే మనకు 144 కోట్ల మంది భారతదేశ జనాభా అంటే 40 కోట్ల మంది LIC సభ్యులుగా ఉన్నారు. అయితే ఈ LIC చాలా ఏంటంటే వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని మనకిస్తే, ప్రస్తుతం ఉండేటటువంటి ప్రభుత్వాలు ఆ ఆదాయాన్ని వచ్చేసి కొంతవరకు ఈ అదానీ అంబానీలకి వాళ్ళకి అప్పు రూపంలోనో లేదంటే వాళ్ళ సమస్యలకి పరిష్కారంగానో దీని డబ్బు అనేది అటుపక్కకి డైవర్ట్ చేయడం అనేది జరుగుతుంది. అది మీకు అందరికీ తెలిసిన విషయమే. సో ఇదే నెహ్రూ గారు 1947 ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన వెంటనే ఏంటంటే ఈ హీరాకుడ్ ప్రాజెక్ట్ ని మొదలుపెట్టి ఒక పెద్ద ఆనకట్టను కడతారు. ఈ ఆనకట్ట దాదాపు 10 సంవత్సరాల పాటు కట్టబడి 1957లో పూర్తవుతుంది. తర్వాత మన రాష్ట్రానికి వస్తే ఏంటంటే నాగార్జున సాగర్ కృష్ణానది మీద కడతారు 1955లోనే. దీన్ని శంకుస్థాపన చేసి దాని తర్వాత కొద్ది కాలంలో పూర్తి చేస్తారు. ఈ నాగార్జున సాగర్ ను ఎవరు ప్రారంభోత్సవం చేశారో తెలుసా అండి మీకు? నెహ్రూ గారు దగ్గర ఉండి ఆ నాగార్జున సాగర్‌కి రాళ్ళెత్తిన ఒక ఆడ కూలీ చేత
ఈ 'నాగార్జున సాగర్‌ను' ప్రారంభోత్సవం చేస్తారనమాట. రిబ్బన్ కట్ చేయిస్తారు అని ఆమె చేత. దాని తర్వాత 1948లోనే తను ప్రధాని అయిన రెండవ సంవత్సరంలోనే 1948లోనే బాక్రానంగల్ ప్రాజెక్టు అతి పెద్ద, అతి ఎత్తైన బాక్రానంగల్ ప్రాజెక్ట్‌ని కడతారు. అది దాదాపు దాని నిర్మాణం 15 సంవత్సరాల పాటు సాగి 1963లో దాన్ని జాతికి అంకితం చేస్తారు నెహ్రూ గారు. ఈ బుల్ట్ మోడర్న్ సైంటిఫిక్ టెంపుల్స్ టు మేక్ ఇండియా మోడర్న్ సైంటిఫిక్. సో భారతదేశం ఈ మాత్రం ఏమన్నా సరే ఇప్పటి కాలంలో ఆధునికతను సంతరించుకుంది అంటే అది నెహ్రూ గారి వల్లే అని చెప్పేసి మన ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. గుర్తు తెచ్చుకుంటూ అసలు నెహ్రూ గారికి ఈ సైంటిఫిక్ టెంపర్మెంట్ మీద ఆలోచన ఎందుకు కలిగింది? ఎందుకంటే ఆయన పుట్టినటువంటి సమాజం వచ్చేసి ఆయన బ్రాహ్మణ సమాజంలో పుడతారు. కాశ్మీరీ పండిత కుటుంబంలో పుడతారు ఆయన. వాళ్ళ ఫాదర్ చాలా డబ్బు కలిగిన వ్యక్తి. చాలా డబ్బు కలిగిన వ్యక్తి అనమాట. ఎందుకంటే ఆయన గురించి మనం చిన్న ఉదాహరణ చెప్తే వాళ్ళ ఫాదర్ మోతీలాల్ నెహ్రూ గారి గురించి మనం చిన్న ఉదాహరణ చెప్పుకుంటే అప్పటి కాలంలోనే ఒక సాధారణ ఉద్యోగి యొక్క శాలరీ మనకు 100 నుంచి 200 రూపాయలు అనుకుంటే ఆ కాలంలో మోతీలాల్ నెహ్రూ గారు లాయర్‌గా ఉండి ఆయన సంపాదన నెలకు 10,000 నుంచి 15,000 రూపాయలు సంపాదించేవారు. అది కాకుండా వాళ్ళ పూర్వీకుల ఆస్తి చాలా ఉండేది వీరికి. కాబట్టి నెహ్రూ ఈస్ బోర్న్ విత్ ఏ సిల్వర్ స్పూన్ అనేది మాత్రం చాలా మంది చెప్తుంటారు కదా! అది వాస్తవం అది. అయితే ఇంత ధనికుడే ఉండి తర్వాత విదేశాల్లో వెళ్లి చదువుకొని తర్వాత ఈ విధంగా సోషలిస్ట్ భావాలు కలిగి ఎలా వచ్చాయి నెహ్రూకి? అనే విషయాలు మనం వెనక్కెళ్తే ఆయన్ని మోతీలాల్ నెహ్రూ గారు పై చదువుల కోసం 1905లో ఆయన్ని యూకేకి పంపిస్తారు. అంటే లండన్‌కి పంపిస్తారు. లండన్‌లో ఆయన 1905 నుంచి 1912 దాదాపు 7 సంవత్సరాల పాటు ఆయన లండన్‌లో ఉంటారు. 1905 నుంచి 1907 వరకు ఆయన హారో స్కూల్ అని చెప్పేసి అక్కడ ప్రీ డిగ్రీ కోర్స్ అనేది చేస్తారు 2 ఇయర్స్ పాటు. దాని తర్వాత 1907 నుంచి 1910 వరకు 3 ఇయర్స్ పాటు ఆయన బయాలజీ అండ్ బాటనీ అండ్ జువాలజీ వీటిల్లో ఆయన వచ్చేసి డిగ్రీ చేస్తారు. చూడండి ఆయన వాస్తవానికి అంటే సైన్స్ స్టూడెంట్ ఇక్కడ డిగ్రీలో. దాని తర్వాత ఏంటంటే ఆయన బ్యారిస్టర్ వైపు వస్తాడు, లాకి వస్తాడు అనమాట. ఈ లండన్‌లో గడిపినటువంటి 7 సంవత్సరాల కాలంలోనే ఆయన అక్కడ ఈ ఫేబియన్ సోషలిజం అంటే అప్పుడు పక్కనే ఉన్నటువంటి మాస్కో తర్వాత రష్యాలో వచ్చేసి ఈ విప్లవాలు జరుగుతున్నటువంటి కాలం అన్నమాట. సో అక్కడ భూస్వాముల్ని తర్వాత రాచరికాన్ని కూలదోసి రాచరికానికి వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు విప్లవాలకు అక్కడ కృషి చేస్తూ ఉంటే ఆ విషయాలను కూడా ఏంటంటే నెహ్రూ చదివి గమనించి సో ఎక్కడైతే ఇప్పుడు ఇంపీరియలిస్ట్ ధోరణులు అంటే సామ్రాజ్యవాద ధోరణులు ఎక్కడైతే మనకు అమెరికా తర్వాత ఇటువంటి యూకే యొక్క సామ్రాజ్యవాద ధోరణే కదా మనకు మన దేశాన్ని ఆక్రమించుకొని మన దేశంలో వ్యాపారానికి వచ్చినటువంటి వాళ్ళు దేశాన్ని ఆక్రమించుకొని ఆ విధంగా చేశారు. కాబట్టి ఇటువంటి ఇంపీరియలిస్ట్ ధోరణులు ఎదుర్కోవాలి అంటే విప్లవాలు, తుపాకులు, హింసా మార్గం కాకుండా ఈ సోషలిస్ట్ ధోరణులు పార్లమెంటరీ ధోరణులు కూడా మనం ఎదుర్కోవచ్చు అనేది ఫేబియన్ సోషలిజం అనమాట. ఈ ఫేబియన్ సోషలిజం అంటే మన రిప్రజెంటేటివ్ ని కరెక్ట్ అయిన వాళ్ళని మనం ఎన్నుకుంటే ఈ సోషలిజాన్ని కూడా మనం స్థాపించుకోవచ్చు మన దేశాల్లో అని చెప్పేసి ఆ విధంగా కొంతమంది అక్కడ కృషి చేస్తూ ఉంటే బెర్ట్రాండ్ రస్సెల్, బెర్నార్డ్ షా ఈ ఇద్దరి వల్ల కూడా నెహ్రూ గారు బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. సో అక్కడ ఉండేటువంటి ఫేబియన్ సోషలిజం అనే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నేను భారతదేశానికి వెళ్ళిన తర్వాత దీన్ని నేను స్థాపిస్తానో లేదో చూసుకోవాలని చెప్పేసి ఆ విధంగా ఆయన ఈ ఆధునిక భావాలకు అలవాటు పడి తర్వాత ఈ ఆధునిక తత్వాన్ని సంతరించుకొని ఇది అంతా జరగాలి అంటే ఈ దేశాలు ఏ విధంగా అయితే సైంటిఫిక్ గా డెవలప్ అయ్యారో టెక్నాలజీ పరంగా వీళ్ళు ఎలా డెవలప్ అయ్యారో అదే విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఉపయోగించి నా దేశం కూడా డెవలప్ కావాలి, భారతదేశం కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశాన్ని ఆయన వెంట పెట్టుకుని భారతదేశానికి 1912లో వస్తాడు. దాని తర్వాత కొద్ది కాలం ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ నెహ్రూ మన గాంధీ గారితో ప్రభావితం అయ్యి అక్కడి నుంచి ఆయన వచ్చేసి భారతదేశ స్వాతంత్ర పోరాటంలోకి అడుగు పెడతారు అనమాట. ఇది నెహ్రూ గారి యొక్క బ్యాక్గ్రౌండ్. ఎందుకు ఈయన ఆధునిక భావాలు సంతరించుకొని శాస్త్రీయ దృక్పథం మళ్ళాడైన దానికి కారణాలు ఇవన్నమాట. సో దిస్ ఈస్ సైంటిఫిక్ టెంపర్. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే అబౌట్ ది వాట్ ఈస్ సైంటిఫిక్ టెంపర్. ఇది మనం చేసుకునేటప్పుడు మీకు తెలుసు నా పేరు కళాశాల సాహెబ్. ఇది సైంటిఫిక్ టెంపర్ గురించి మొట్టమొదటిగా సైంటిఫిక్ టెంపర్ అనే పదాన్ని ఆయన రాసినటువంటి ది డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో పేజ్ నంబర్ 512లో ఆయన ఈ పదాన్ని ప్రయోగిస్తాడు, ఈ పదాన్ని రాస్తాడు. మీకు బహుశా తెలుసుని అనుకుంటున్నాను నేను. సైంటిఫిక్ టెంపర్ శాస్త్రీయ దృక్పథం అనే పదాన్ని మొట్టమొదటగా ప్రవేశపెట్టిన వాడు రాసిన వాడు జవహర్లాల్ నెహ్రూనే అనమాట. జవహర్లాల్ నెహ్రూ గారే ఆ పదాన్ని ప్రయోగించింది. అది పేజ్ నంబర్ 512 ది డిస్కవరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో ఉంటుందన్నమాట.
ఈ 506వ పేజీ నుంచి 11 పేజీలు, 512 పేజీ చాలా ముఖ్యం. 509వ పేజీ నుంచి 515వ పేజీ, ఈ 6 పేజీలనేవి శాస్త్రీయ దృక్పథాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తాయి. నాకు తెలిసినంత వరకు ఈ 6 పేజీలు ఆ పుస్తకానికి ప్రాణం అన్నమాట. ఇంట్లో నెహ్రూ యొక్క ఆధునిక తత్వం, ఆధునిక ఫిలాసఫీ, సైంటిఫిక్ టెంపర్మెంట్, ఇవన్నీ ఏంటంటే మనకు స్పష్టంగా అర్థమవుతాయి ఈ 6 పేజెస్‌లో. ఈ ఈ ఈ టాపిక్ పేరేంటంటే దీంట్లో ఉండేటటువంటి రిలిజియన్, ఫిలాసఫీ అండ్ సైన్స్. ఈ మెయిన్ హెడ్డింగ్ కింద ఈ 6 పేజీలు ఆయన రాసుకొని వస్తాడండి. ఒకసారి వీలైతే మీరు 6 పేజీలు చదవండి. ఇలా సైంటిఫిక్ టెంపర్మెంట్, ఇప్పుడు ప్రపంచం మొత్తం వాడేటటువంటి ఈ పదం సైంటిఫిక్ టెంపర్మెంట్ పదాన్ని వాడింది మొట్టమొదటిగా జవహర్లాల్ నెహ్రూ గారు అన్నమాట. ఆయన దాంట్లో రాసినటువంటి కొన్ని విషయాలు ఇక్కడ చూడండి. ది అప్లికేషన్ ఆఫ్ సైన్స్ ఇస్ ఇన్ఎవిటబుల్, అన్అవాయిడబుల్ ఫర్ ఆల్ కంట్రీస్. ప్రతి దేశం అప్లికేషన్ ఆఫ్ సైన్స్ ని పాటించాల్సిందే, దాని ప్రజలు సైంటిఫిక్ అప్రోచ్ లో ఉండాల్సిందే అని చెప్పేసి ఆయన రాస్తూ చూడండి. ది సెర్చ్ ఫర్ ట్రూత్ అండ్ న్యూ నాలెడ్జ్, సత్యాన్వేషణ జరగాలి, కొత్త కొత్త విజ్ఞానాన్ని మనం పొందాలి. ది రిఫ్యూజల్ ఫర్ యాక్సెప్ట్ ఎనీథింగ్ వితౌట్ టెస్టింగ్ అండ్ ట్రయల్. ది రిఫ్యూజల్ ఫర్ యాక్సెప్ట్ ఎనీథింగ్ వితౌట్ టెస్టింగ్ అండ్ ట్రయల్ అంటే పరిశోధన చేయకుండా, పరీక్ష చేయకుండా దేన్ని మనం ఆపాదించకూడదు, దేన్ని మనం ఒప్పుకోకూడదు, దేన్ని మనం అన్వయించుకోకూడదు, యాక్సెప్ట్ చేయకూడదు అంటాడు ఆయన. కానీ ఇప్పుడు అలా జరుగుతుందా సమాజంలో? సూడో సైన్స్ విపరీతంగా వ్యాపించిన కాలంలో ఎవరు చెప్తే, ఏ బాబా చెప్తే, ఏ అమ్మ చెప్తే, ఏ సాధువు చెప్తే, ఏ మౌల్వీ చెప్తే, ఏ పాస్టర్ చెప్తే మనసు ఆలోచించకుండా, బుర్ర పెట్టి ఆలోచించకుండా ఒప్పుకునే తత్వం ఇది. కానీ నెహ్రూ దాన్ని ప్రస్ఫుటంగా స్పష్టంగా దాన్ని ఖండిస్తున్నారు చూడండి. ది రిఫ్యూజల్ ఫర్ యాక్సెప్ట్ ఎనీథింగ్ వితౌట్ టెస్టింగ్ అండ్ ట్రయల్, ది కెపాసిటీ టు చేంజ్ ప్రీవియస్ కంక్లూజన్స్. అంతకుముందు తీసుకున్న మనం నిర్ణయాలని నూతన శాస్త్రీయ వెలుగులో, నూతన సైన్స్ వెలుగులో మనం మార్చుకోవాలి. ఇన్ ది ఫేస్ ఆఫ్ న్యూ ఎవిడెన్స్, కొత్త సాక్ష్యాలు దొరికితే, మనకు కొత్త విజ్ఞానం దొరికితే దాన్ని పాత కంక్లూజన్స్ మనం మానేసేయాలి, దాన్ని మనం మార్చుకోవాలి అని చెప్పేసి అంటున్నాడు ఆయన. అలా మారే సమాజం ఉందా ఇప్పుడు? పాత నమ్మకాలే కొనసాగుతాయి. కొత్త నమ్మకాలు ఉన్నా కూడా, కొత్త కొత్త విషయాలు తెలిసినా కూడా ఆ పాత ధోరణిలో వదలకుండా పాటిస్తున్నారు చదువుకున్న వాళ్ళు కూడా. ఇది మాత్రం మనం గమనంలో పెట్టుకోవాలి. ది రిలయన్స్ ఆన్ అబ్జర్వ్డ్ ఫ్యాక్ట్స్, నాట్ ఆన్ ప్రీ కన్సీవ్డ్ థియరీ. చూడండి, ఇక్కడ ప్రీ కన్సీవ్డ్ థియరీ, మన మనసులో ఎప్పుడో పాతకాలం నాటి భావాలు, పాత స్వభావాలు, పాత భావాలు, పాత నమ్మకాలు, పాత ఒరవడ్లు, పాత సంప్రదాయాలు, పాత కట్టుబాట్లు ఏవైతే ఉన్నాయో దాన్నే పాటించకుండా మనం ఒక సత్యాన్ని మనం తెలుసుకుపోయే క్రమంలో దాన్ని ఖచ్చితంగా మనం ఏంటంటే పాత నమ్మకాలను వదిలేయాలంటాడు అనమాట. సో ఆల్ దిస్ ఇస్ నెసెసరీ నాట్ మియర్లీ ఫర్ అప్లికేషన్ ఆఫ్ సైన్స్ బట్ ఫర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ అంటాడు. ఇంత గొప్ప మాట చూడండి ఇక్కడ. అప్లికేషన్ ఆఫ్ సైన్స్ అనేది కేవలం సైన్స్ కోసమే కాదండి, అది లైఫ్ కి, జీవితానికి అప్లై చేసుకోవాలంటాడు. అంటే జీవితాలను సైన్స్ వెలుగులో మార్చుకోవాలని దాని ఉద్దేశం అన్నమాట. అంతేగాని కేవలం మన డిగ్రీల కోసం సైన్స్ చదివి, దాని తర్వాత ఉద్యోగాల కోసం సైన్స్ చదివి, ఆ సైన్స్ ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలతో మనం డబ్బులు సంపాదించి జీవిస్తూ ఆ సైన్స్ని వదిలేసుకొని మళ్ళీ పాత నమ్మకాలు, పాత మూఢనమ్మకాలు, పాత భావాలు, పాత సూడో సైన్స్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా నెహ్రూ గారు ఎప్పుడో చెప్పారనమాట. సో సైన్స్ యాజ్ కల్చర్, దీని ఒక సంస్కృతిగా మార్చుకోండి, విజ్ఞానాన్ని ఒక సంస్కృతిగా మార్చుకోవాలని చెప్పేసి అంటున్నారు ఆయన. ఇక్కడ చూడండి, చిన్న పదం ఇక్కడ, సైంటిఫిక్ టెంపర్ ఈజ్ ఎ వే ఆఫ్ లైఫ్, అది జీవన విధానంగా మార్చుకోవాలి అంటున్నాడు ఆయన. అంతేగాని ఇది సైన్స్ కేవలం వచ్చేసి జీవన భృతి కోసం కాదు, జీవన విధానాన్ని మార్చుకోవాలని చెప్పేసి ఉద్దేశం అనమాట నెహ్రూ గారిది. నేను చెప్తాను, ఇండియా మస్ట్ బ్రేక్ విత్ మచ్ ఆఫ్ అవర్ పాస్ట్. పాతవి చాలా జరిగిపోయినాయి, పాత నీరు చాలా ప్రవహించింది భారతదేశంలో. కొత్త నీరు కోసం మనం అన్వేషించాలి, కొత్త విజ్ఞానం కోసం మనం అన్వేషించాలి. అండ్ పాత ఏదైతే భావాలు ఉన్నాయో, నాట్ అలౌ ఇట్ టు డామినేట్ ది ప్రెసెంట్. వర్తమానాన్ని, పాత పాత భావాలు వర్తమానాన్ని డామినేట్ చేయకూడదు, ప్రభావితం చేయకూడదు అంటాడు అనమాట ఆయన రిలీజియన్ అనే టాపిక్ లో. తర్వాత అవర్ లైఫ్స్ ఆర్ ఎన్కంబర్డ్ విత్ ది డెడ్ వుడ్ ఇన్ ది పాస్ట్. మన పాతది, మన మన పాత భావాలు, పాత జీవితాలు అనేవి ఒక చనిపోయినటువంటి చెట్టులాగా, అంటే డెడ్ వుడ్ లాగా అనమాట, ఒక కొయ్య లాంటిది అది, దాన్ని మనం వదిలేసేయాలి, మళ్ళీ చిగురించాలి అని చెప్పేసి ఆయన ఉద్దేశం అనమాట. ఆల్ దట్ ఈస్ డెడ్ హ్యాస్ సర్వ్డ్ ఇట్స్ పర్పస్ హ్యాస్ టు గో. ఏదైతే మనకు పాతకాలం ఉన్నట్టు దాని పర్పస్ ని సర్వ్ చేసేసింది, అది దాన్ని మనం ఇప్పుడు వచ్చి వదిలేసేయాలి, ఆ పాత విషయాలు వదిలేసి కొత్త వెలుగులో అయిపోయాలని చెప్పేసి అంటున్నాడు ఆయన. సో వీ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ట్రెడిషనల్ వే ఆఫ్ థాట్ అండ్ లివింగ్. ఆ పాత సాంప్రదాయ ప్రకారం మనం పోకుండా కొత్త వరవల్ని మనం చూసుకోవాలి సైన్స్ వెలుగులో అని చెప్పేసి అంటాడు అనమాట ఆయన. సో వీ హ్యావ్ టు రివైవ్ ది ప్యాషన్ ఫర్ ట్రూత్.
సత్యాన్వేషణకు మనం ప్రయత్నించాలి. సత్యాన్ని తెలుసుకునే ఆ ప్యాషన్ ఉండాలి. ఆ మోజు ఉండాలి అంటాడనమాట. ఆ ఉత్సాహం ఉండాలి అని చెప్పేసి ఆయన ఉద్దేశం అనమాట. దాని తర్వాత లాస్ట్ లైన్‌లో ట్రూత్ యాస్ అల్టిమేట్ రియాలిటీ. సత్యం అనేది అల్టిమేట్ రియాలిటీ అంటాడు. ఆ సత్యాన్వేషణ క్రమంలోనే మనం ప్రయత్నించని చెప్పేసి అని అంటాడనమాట. ఇఫ్ సచ్ ఈస్ దేర్ మస్ట్ బి ఎటర్నల్, ఇంపెరిషబుల్, అన్‌చేంజింగ్ అంటాడు. చూడండి సత్యం అనేది ఎటర్నల్, అమరం. ఎప్పటికీ ఉంటుంది సత్యం అనేది ఒకేలాగా ఉంటుంది. ఇంపెరిషబుల్ అది చనిపోదు, అది మారదు, అది నాశనం చేయబడదు. ఇంపెరిషబుల్ సత్యం అనేది. అండ్ అన్‌చేంజింగ్ అది ఎప్పుడంటే అప్పుడు మారదనమాట. తర్వాత రిలిజియన్ చూడండి. రిలిజియన్ గురించి ఏమంటారు చూడండి. రిలిజియన్స్ హావ్ హెల్ప్డ్ గ్రేట్‌లీ ఇన్ ది డెవలప్‌మెంట్ ఆఫ్ హ్యుమానిటీ. రిలిజియన్స్ మనకు ఒకప్పుడు మానవత కోసం చాలా ప్రయత్నించాయి. తర్వాత దే హావ్ లెయిడ్ డౌన్ వాల్యూస్ అండ్ స్టాండర్డ్స్. కొన్ని వాల్యూస్‌ని, కొన్ని విలువలను, కొన్ని పద్ధతులను అవి మనకిచ్చాయి. అయితే అవే కాదు. అవి ఇచ్చినంత మాత్రాన రిలిజియన్ గొప్పదని ఆయన చెప్పట్లేదు. బట్ విత్ ఆల్ ది గుడ్ దే హావ్ డన్. చూడండి. అవి ఏవైతే మంచి చేశాయో వాటితో పాటే చాలా చెడులు కూడా చేశాయి రిలిజియన్స్ అంటాడు. దే ట్రై టు ఇంప్రిజన్ ట్రూత్ ఇన్ సెట్ ఫార్మ్స్ అండ్ డాగ్మాస్. అది సత్యాన్ని కప్పెట్టేశాయి. మనిషి మెదడును ఆలోచించనీయకుండా చేశాయి. ఇన్ సెట్ ఫార్మన్స్ డాగ్మాస్. డాగ్మాస్ అంటే ఏంటంటే పిడివాదం అనమాట. పిడివాదంలో మతం ఇలా చెప్తుంది ఇంతే. ఇలాగే ఉండాలి. నువ్వు ఇలాగే వినాలి. ఇలాగే ప్రయత్నించాలి. నువ్వు ఇలాగే నడవాలి. ఇలాగే నీ ప్రవర్తన ఉండాలి. ఇలా డిక్టేట్ చేయడాన్ని ఏమంటారంటే ఇంప్రిజన్మెంట్ అంటారు. అంటే ఒక వ్యక్తి యొక్క భావాల్ని చెరసాలలో వేయటం అనమాట. ఇటువంటి ప్రయత్నాలు వచ్చేసి మతం రూపంలో జరిగాయి. దాన్ని కూడా ఆయన నుంచి విమర్శిస్తున్నాడు. మతాలు రిలీజియన్స్ డిస్కరేజ్డ్ హిమ్ ఫ్రమ్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ ది అన్నోన్. ఏదైతే మనకు తెలియదో ఆ తెలియని దాన్ని తెలుసుకునే అన్వేషణ క్రమంలో మతాలు అతన్ని నిరోధించాయంటారు. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రామానుజన్ లండన్‌కి వెళ్ళే క్రమంలో వచ్చేసి సముద్రం దాటకూడదు అని కొంతమంది ఆయన సంబంధించినటువంటి వ్యక్తులు, అప్పుడు ఉండేటటువంటి ఆయన పరివారంలో ఉండేవాళ్ళు చెప్తారనమాట. పాత నమ్మకాలు. అదే రామానుజన్‌ని నిరోధిస్తాయి. సముద్రం దాటకుండా, సముద్ర ప్రయాణం చేయకుండా. సో, ఇటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయన్నమాట. సో, అవి కొత్త విషయాలు తెలుసుకోవాలని తపనను మతాలు చంపేస్తాయి అంటున్నాడన్నమాట రిలీజియన్‌లో. సో, ఫిలాసఫీ అంటే ఏంటి? ఫిలాసఫీ తత్వశాస్త్రం అన్నమాట. ఆ తత్వం అనేది ఫిలాసాఫికల్ థింకింగ్ ఏం చెప్తుందో చూడండి. ఎంకరేజ్ యువర్ థాట్ ప్రాసెస్ అండ్ ఎంక్వైరీ. ఫిలాసఫీ మనకేందంటే ఒక ఆలోచన క్రమాన్ని ఇచ్చింది. తర్వాత సత్య శోధనకు అవి దారితీసింది ఫిలాసఫీ. అయితే లాజిక్ అండ్ రీజన్ వెర్ ది గైడ్స్ టుక్ ఇట్ ఫార్ ఇన్ మెనీ డైరెక్షన్స్. ఇక్కడ మనకు హేతువు హేతువు అనేది అంటే తర్కం అనేది మనం వాదించడం, ఒక విషయాన్ని వచ్చేసి తర్కించి, వాదించి దానిలో ఉండేటటువంటి అసలు విషయాన్ని రాబట్టడం, సత్యాన్ని రాబట్టడం అనమాట. దానికి హేతువు అనేది ఏంటంటే ముఖ్యమైన పిల్లర్‌గా ఉంటుంది. ముఖ్యమైన పునాదిగా ఉంటుంది హేతువు అనేది తర్కానికి. సో, ఇవేందంటే ఫిలాసఫీని గైడ్ చేస్తా అంటాడు. చాలా రకరకాల మార్గాల్లో ఫిలాసఫీని గైడ్ చేస్తా అంటాడనమాట. అయితే ఫిలాసఫీ అనేది చాలా పైనెక్కి కూర్చుంది. ఒక ధ్వజస్తంభం మీద, ఒక ఐవరీ టవర్ మీద పైనెక్కి కూర్చొని సాధారణ జీవితాలకు అందకుండా పోయింది ఫిలాసఫీ అని చెప్పేసి అని అంటాడు అనమాట. ద లైఫ్ అండ్ ఇట్స్ డే టు డే ప్రాబ్లమ్స్ అని అంటాడు. కాన్సన్ట్రేటింగ్ ఆన్ అల్టిమేట్ పర్పసెస్ అండ్ ఫెయిలింగ్ టు లింక్ దమ్ విత్ ద లైఫ్ ఆఫ్ మ్యాన్. అదేదో ఫిలాసఫీ, తత్వశాస్త్రం అనేది తత్వవేత్తలకి, ఫిలాసఫర్స్ కి సంబంధించిన ఆలోచన క్రమం అది మామూలు మనిషికి చేరేది కాదని చెప్పేసి అటువంటి తత్వంలోకి, అటువంటి భావంలోకి తత్వశాస్త్రం అనేది తీసుకెళ్ళింది. అంటే నేల విడిచి సాము చేసే విధంగా మారింది అనే ఉద్దేశం అనమాట ఆయన. అయితే ఏంటంటే ఫిలాసాఫికల్ థింకింగ్ అనేది మనకు ప్లాటో, ప్రీ సోక్రటీస్ ఎరా నుంచి కూడా థేల్స్ అనే ఆయన దగ్గర నుంచి కూడా మొదలు పెడితే ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని, మన పరిసరాలను అండర్స్టాండ్ చేసుకునే క్రమంలోనే ఫిలాసఫీ అనేది డెవలప్ అయింది. ఫిలాసఫర్స్ ఆమె మెదడుతో ఆలోచించి కొన్ని భావాలను, కొన్ని పరికల్పనలు మన ముందు పెట్టారు. ఆ పరికల్పనలు ఎప్పుడైతే ప్రయోగం వైపు వెళ్తాయో అదే సైంటిఫిక్ థింకింగ్ గా మారుతుంది. అదే ఏంటంటే క్రిటికల్ థింకింగ్ గా మారుతుంది అనమాట. సో, ఇది ఫిలాసఫీ గురించి. సో, సైన్స్ గురించి ఏం చెప్తారో చూడండి నెహ్రూ గారు. ఈ 6 పేజీల్లోనే ఆయన ఏం చెప్తారో చూడండి. సైన్స్ ఇగ్నోర్ ది అల్టిమేట్ పర్పసెస్ అండ్ లుక్డ్ ఎట్ ఫ్యాక్ట్ అలోన్. కొన్ని పర్పసెస్ ని వదిలేసే సైన్స్ సత్యాన్వేషణలోనే పడిపోయింది అంటాడు. వాస్తవానికి సైన్స్ యొక్క పనే అది, సత్యాన్ని అన్వేషించడం. సత్యం అనేది అల్టిమేట్ సత్యంలోకి మనం వెళ్ళటం అన్నమాట సైన్స్ అన్నమాట. ఇట్ మేడ్ ది వరల్డ్ జంప్ ఫార్వర్డ్ టు ఏ లీప్. ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఈ ప్రపంచాన్ని ఒక ఉదుటన ముందుకు దుమికేటట్టుగా చేసింది. పాత భావాలను వదిలేసి కొత్త భావాల వైపు మనకి తీసుకెళ్ళింది. దట్ హ్యాస్ బిల్ట్ అప్ ఏ గ్లిటరింగ్ సివిలైజేషన్. చూడండి, ఇప్పుడు ఈ సింధు నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ చూడండి. మంచి మంచి కట్టడాలు, స్నాన వాటికలు, మొత్తం అక్కడ ఉండేటటువంటి మెజర్మెంట్స్, పొడవు, వెడల్పు, చుట్టుకొలత, ఎత్తు, ఇవన్నీ ఏంటంటే వాళ్ళు 2 స్టోరీస్ బిల్డింగ్స్ కూడా అప్పుడు వచ్చేసి వాళ్ళు కట్టుకున్నారు. సో, సైన్స్ అనేది మనిషి మెదడు నుంచి ఉద్భవించినటువంటి ఆలోచన
క్వెషన్, ఆ ప్రశ్న సైన్స్ యొక్క ధోరణి వైపు తీసుకెళ్ళేసి ఒక గ్లిటరింగ్ సివిలైజేషన్ వైపు తీసుకెళ్ళింది అంటాడనమాట. సో ఇట్ ఓపెన్డ్ ఇన్యూమరబుల్ అవెన్యూస్. అది చాలా అసంఖ్యాకమైనటువంటి రంగాలకి తెరదీసింది సైన్స్ అంటారనమాట. ఫర్ ది గ్రోత్ ఆఫ్ ద నాలెడ్జ్ అండ్ యాడెడ్ టు ది పవర్ ఆఫ్ మ్యాన్. మనిషికి స్వతహాగా ఉండే శక్తికి సైన్స్ అనేది చాలా శక్తినిచ్చింది, చాలా అపూర్వమైన అమోఘమైన శక్తినిచ్చింది అంటాడనమాట. ది సైన్స్ హస్ టోల్డ్ అస్ నథింగ్ అబౌట్ ఎనీ పర్పస్ ఇన్ లైఫ్ బట్ దేర్ ఇస్ నో విజిబుల్ లిమిట్ టు ది అడ్వాన్స్ ఆఫ్ సైన్స్ అన్నమాట. సో సైన్స్ ప్రగతికి, సైన్స్ వెళ్లే మార్గానికి ఒక లిమిట్ అంటూ లేకుండా వెళ్ళిందనమాట. అందుకని ఇప్పుడు మనం ఏఐ పీరియడ్ లో ఉన్నాం. ఇలా మనం బ్రతికాం ఒకప్పుడు. ఇది అర్లీ హ్యూమన్ లైఫ్. చూడండి, మానవుడు 2.5 నుంచి 3 లక్షల సంవత్సరాలకు ముందు ఈ విధంగా మానవుడు బతికాడు. ఇక్కడ చూడండి, అక్కడ ఒక బల్లెం ఉంది చూడండి మానవుడి చేతిలో. ఈ బల్లెం తయారు చేయాలి. బల్లెన్ని వచ్చేసి కూచిగా కర్రను తీసుకోవాలి, కూచిగా దాన్ని చెక్కాలి. అది చెక్కి దాన్ని కొడితే ఏంటంటే ఆ మృగం అనేది గాయపడుతుంది, దాంట్లో చొచ్చుకుపోతుంది, అది చనిపోతుంది. దాన్ని మాంసాన్ని వచ్చేసి కోసి చర్మాన్ని తొలగించి మాంసాన్ని తినాలనే ఆలోచన ఎలా కలిగింది? మెదడు ఎదిగిన తర్వాత, ఈ ఫ్రాంటల్ లోబ్, ఈ ముందు భాగంలో ఉండే మెదడు అనేది ఎదిగిన తర్వాత, దాదాపు 1400 నుంచి 1450 గ్రాముల మెదడు మనకు తయారైన తర్వాత, ఇది ఆలోచన ఇస్తే అబ్స్ట్రాక్ట్ థింకింగ్ ఇస్తే, ఆ థింకింగ్ ద్వారా ప్రకృతిని అర్థం చేసుకుంటూ, ప్రకృతిని అర్థం చేసుకోవడమే, దాన్ని పాటించడమే సైన్స్. ఒక రకంగా చెప్పాలంటే అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళి తనకు తోచిన రీతిలో తన జీవనాన్ని సుగమం చేసుకుంటూ తను బ్రతికి తన వారసత్వాన్ని పెంపొందించుకొని మానవుడు ఈ స్థితికి వచ్చాడు ఈ రోజు. ఇక్కడ కూడా ఏంటంటే విల్లంబులు, బాణాలు, గుర్రాలు, యుద్ధ తంత్రాలు, యాత్రలు, ఇవన్నీ ఏంటంటే సైన్సే. ఇది సైన్స్ ఇచ్చినటువంటి డెవలప్మెంట్ వల్ల ఇవన్నీ జరిగాయి అనమాట. భారతదేశంలో ఋగ్వేదం ఉంది. దాని తర్వాత వచ్చేసి ఆ ఋగ్వేద కాలంలో, ఋగ్వేదంలో అసలు ఏముంది? ఋగ్వేదంలో విగ్రహారాధన లేదు. ఋగ్వేద ఋషులు సేజెస్ డోంట్ నో అబౌట్ ది మోక్ష. వీళ్ళకి మోక్షం అంటే తెలియదు, పునర్జన్మ అంటే తెలియదు, స్వర్గ నరకాలంటే తెలియదు. చూడండి, ఋగ్వేద కాలంలో ఉండేటటువంటి ఆ జ్ఞానులకు, లేదా ఋగ్వేదంలో ఉండేటటువంటి శ్లోకాలు దాంట్లో దాదాపు 10,000కు పైన శ్లోకాలు ఉన్నాయి. దాంట్లో వచ్చేసి కొంత భాగాన్ని ఋగ్వేదంలో, దాని తర్వాత వచ్చేసి యాడ్ చేశారు, తర్వాత దాన్ని కలిపారు. అయితే తర్వాత వచ్చినటువంటి యాడింగ్స్ ఇవన్నీ, ఈ స్వర్గ నరకాలు, పునర్జన్మ అనేవి, దే హేటెడ్ ది ఐడోలేటరీ. వాళ్ళు విగ్రహారాధనను తిరస్కరించారు. ఇది 7వ మండలంలో రాసి ఉంటుంది. ఋగ్వేదంలో వచ్చి 10 మండలాలు ఉంటాయి, 11 మండలాలు ఉంటాయి. చివరి మండలం అనేది తర్వాత యాడ్ అయింది. 10 మండలాలు ఒరిజినల్గా ఉంటాయి అనమాట ఋగ్వేదంలో. ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి ఋగ్వేద కాలం తర్వాత ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వవేదం వచ్చిన తర్వాత ఉపనిషత్తులు అనేవి అక్కడ ఏర్పడ్డాయి. ఉపనిషత్తులు అనేవి భావవాదాన్ని వ్యాపింపజేశాయి. ఈ మోక్షం, స్వర్గం, నరకం, పునర్జన్మ, ఇవన్నీ వచ్చేసి ఉపనిషత్తుల తర్వాత యాడ్ చేశారు. ఈ ఉపనిషత్తులు రాసిన కాలం 800 BC నుంచి 400 BC, దాదాపు 400 సంవత్సరాల పాటు ఈ ఉపనిషత్తుల రచన జరిగింది. ఉపనిషత్తులు ఏం చేశాయంటే భావవాదాన్ని వ్యాప్తి చెందించాయి. కరెక్ట్ గా ఇదే సమయంలో 400 BCE, అంటే ఇప్పటి నుంచి చూస్తే 2600 సంవత్సరాల ముందు భారతదేశంలో ఒక అద్భుతమైన తత్వం వచ్చింది. దాన్ని లోకాయత అంటాం మనం. ప్రతిపాదించిన వారు బృహస్పతి. అయితే బృహస్పతిని మనం మామూలుగా ఋషి అని, తర్వాత దేవ ఋషి అని చెప్పేసి అంటూ ఉంటాం కదా. ఆయన లోకాయతాన్ని ప్రతిపాదిస్తే దాన్ని ప్రచారం చేసి, ఆకలింపు చేసుకొని, విశ్లేషించి ప్రచారం చేసిన వాళ్ళు చార్వాకులు. చార్వాకులు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ది రిజెక్టెడ్ యజ్ఞాస్, దాని యజ్ఞాలను, యాగాలను, జంతు బలులను, వీటిని ఏంటంటే వీళ్ళు నిరసించారు. ట్రూత్ ఈజ్ ఎక్స్ప్లోర్డ్ త్రూ ది ప్రాక్టికాలిటీ అండ్ ది సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. మనం యొక్క స్వయాన ఉండేటటువంటి స్వీయ అనుభవం వల్లనే నిజం అనేది వెలికి తీయబడుతుంది అంటారు. త్రూ ప్రాక్టికాలిటీ అంటే ప్రాక్టికల్ గా మనం చేసేటటువంటి విధానాలు, అనుసరించే విధానాలు, స్వీయ అనుభవాలు వచ్చేసి సత్యాన్వేషణ వైపు దారితీస్తాయని చెప్పేసి వీళ్ళు అంటారు. దాని తర్వాత మరొక 50 సంవత్సరాల తర్వాత 550 BCEలో సాంఖ్యులు వస్తారు. ఈ సాంఖ్యుల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది కపిలుడు అన్నమాట. ఈ కపిలుడు ఆయన సాంఖ్య సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తారు. వీళ్ళేం చెప్తారు వినండి. వరల్డ్ ఈజ్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ నేచర్. ప్రకృతి నుంచే ప్రపంచం వచ్చింది అంటారు. ప్రకృతి అంటే మన చుట్టూ ఉండే చెట్లు, చేమలు, నేల, గాలి, ఆకాశం, వీటి నుంచి ఏంటంటే ప్రపంచం ఏర్పడింది. అంటే ప్రపంచంలో రకరకాల చరాచర వృక్షాలు, జంతువులు, సకల చరాచర జీవరాశులు ప్రకృతి నుంచి ఉద్భవించాయి అని చెప్పేసి వీళ్ళ వాదం. వీళ్ళు చూడండి, వీళ్ళు దేవుణ్ణి నిరసించారు సాంఖ్యులు. నో గాడ్ కాన్సెప్ట్. అయితే దేవుడు ఉంటే వీళ్ళు ఏం అంటే ప్రశ్నించారు. అప్పుడు ఉండేటటువంటి మతవాదుల్ని ప్రశ్నించారు వీళ్ళు చూడండి, వై గాడ్ క్రియేటెడ్ ది వరల్డ్. ప్రపంచాన్ని దేవుడు సృష్టించాడు మీరు చెప్తే, ఈ ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని, ఈ జగత్తుని దేవుడు ఎందుకు సృష్టించాడు? ఎందుకు?
ఎందుకు సృష్టించాడు? ఈజ్ ఇట్ ఫర్ హిస్ ప్లెజర్? అతని ఆనందం కోసం సృష్టించాడా? ఆర్ హీ ఈజ్ ఆర్ ఈజ్ హి కైండ్ హార్టెడ్? అతనికి చాలా దయార్ద్ర హృదయుడై దయా స్వరూపుడై సృష్టించాడా ఈ ప్రపంచాన్ని అని వాళ్ళు ప్రశ్నించారు. ప్రశ్నిస్తే వాళ్ళు ఈ ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడినప్పుడు వై హీ క్రియేటెడ్ ది వరీస్, సో పోనీ అతని ఆనందం కోసమే లేదంటే దయార్ద్ర హృదయుడు సృష్టించాడు అనుకోండి, ఈ ఈ మనిషి జాతిని ప్రకృతిని సృష్టించాడు అనుకోండి, మరి బాధల్ని ఎందుకు సృష్టించాడు? సంతోషాల్ని ఎందుకు అందరికి ఇవ్వలేదు? బాధల్ని ఎందుకు సృష్టించాడని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించారు. అందుకే వాళ్ళు లాస్ట్‌కి ఏం చెప్పారంటే చివరికి గాడ్ ఈస్ ది రీజన్ ఫర్ ఆల్ హ్యూమన్ సఫరింగ్స్. దేవుడే మనిషి యొక్క సకలమైనటువంటి బాధలకు, దుఃఖాలకు, కష్టాలకు, కన్నీళ్ళకి ఇతనే కారణం అని చెప్పేసి అంటారు. దాని తర్వాత కొంతమంది వచ్చారు. వీళ్ళని పూర్వ మీమాంసకులు అంటారు. ఇదే పీరియడ్ చూడండి భారతదేశంలో ఎంత ఉన్నతమైన భావజాలం అనేది ఉండిందో అప్పుడు. వీళ్ళని వచ్చేసి జైమిని ఋషి అనే ఆయన 300 బీసీ నుంచి 2000 బీసీలో ఇవన్నీ వచ్చేసి దీన్ని ప్రవేశపెడతారు. చూడండి ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలు కొంతవరకు ది డిస్కవరీ ఆఫ్ ఇండియాలో నెహ్రూ గారు రాశారు. తర్వాత ప్రాచీన భారతదేశంలో భావవాదం, భౌతికవాదం అని చెప్పేసి ఆయనే రాశారు. ఆ 2 పుస్తకాలు కూడా చక్కగా వివరిస్తాయి వీటన్నిటిని. ఇక్కడ చూడండి. సో జైమిని ఋషి గారు ఏం చెప్పారు చూడండి. పూర్వ మీమాంస అంటే క్వశ్చనింగ్. చూడండి, ఇఫ్ గాడ్ ఎగ్జిస్టెడ్ బిఫోర్ దిస్ నేచర్, అంటే దేవుడు ముందా లేదంటే ప్రకృతి విశ్వం ముందా ప్రశ్నించారు వాళ్ళు. సరే, ఈ విశ్వానికి ముందు దేవుడు ఉండి విశ్వాన్ని ప్రకృతిని మొత్తాన్ని సృష్టించాడు అనుకుంటే అతను ఎక్కడున్నాడు? వేర్ హీ స్టేడ్ అండ్ హౌ హీ అపియర్డ్? అతను ఎలా ఉన్నాడు, ఎలా కనిపించేవాడు, ఎక్కడున్నాడు? ఈ ప్రకృతి ముందు విశ్వం అంటే విశ్వానికి ముందు అతను ఎక్కడున్నాడు అని ప్రశ్నించారు. హూ టోల్డ్ అబౌట్ హిస్ ఎగ్జిస్టెన్స్? అతని యొక్క అస్తిత్వం గురించి ఎవరు చెప్పారు? అసలు దేవుడు ఉన్నాడని ఎవరు చెప్పారు? ఎవరు చూశారు? ఎవరు చెప్పారు అని చెప్పేసి వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. చూడండి, ఈజ్ దేర్ ఎనీ ఎవిడెన్స్ ఆఫ్ హిస్ ఎగ్జిస్టెన్స్? అతను ఉండేదానికి ఏమైనా సాక్ష్యం ఉందా మీ దగ్గర అడుగుతున్నాడు. ఇఫ్ హీ హ్యాడ్ ఎ బాడీ, అతనికి శరీరం ఉంటే హూ క్రియేటెడ్ ఇట్? అతన్ని ఎవరు సృష్టించారు? అతనే సృష్టికర్త అయితే, దేవుడే సృష్టికర్త అయితే అతను ఎవరు సృష్టించారు? ఆర్ దేర్ మల్టిపుల్ క్రియేటర్స్? అతను కాకుండా ఇంకా చాలా మంది సృష్టికర్తలు ఉన్నారా? అతను సృష్టించిన సృష్టికర్త, ఆ సృష్టికర్తను సృష్టించిన సృష్టికర్త, అతను సృష్టించిన ఇంకో సృష్టికర్త, ఇలా చెప్పుకుంటూ వెళ్తారా అన్నారనమాట. తర్వాత ఏమన్నారంటే వై హీ గాట్ ఐడియా ఆఫ్ సిన్ అండ్ వర్చ్యూ? పాపం, పుణ్యం అనే ఐడియా దేవుడికి ఎలా వచ్చింది? ఏది పాపం, ఏది పుణ్యం, అసలు ఈ భావాలేంటి అని చెప్పేసి వీళ్ళు ప్రశ్నించారు. తర్వాత కొంతకాలానికి వైశేషికులు వచ్చారు. వీళ్ళ కాలం 200 బీసీ నుంచి 180. దీన్ని వైశేషిక తత్వాన్ని చెప్పిన వాళ్ళు ఉలుకుడు, లేకపోతే ఇతన్ని కణాదుడు అంటాడు, కశ్యపుడు అంటారు. కణాదుడు లేదా కశ్యప అంటారు ఇతన్ని. తర్వాత ఉలుకుడు అని కూడా ఇతని పేరు అనమాట. వీళ్ళు ఏం చేశారంటే, ఈయనేం చెప్పాడంటే వేదాలు నాట్ గాడ్ క్రియేటెడ్, వేదాలు దేవుడు సృష్టించినటివి కాదు అంటాడు ఈయన. ఎవరు? కణాదుడు. తర్వాత ఈయనేమంటాడంటే పంచభూతాల ద్వారానే ఈ మొత్తం పదార్థం, ప్రపంచం సృష్టించబడింది అంటాడు. పంచభూతాలంటే ఈయన ఉద్దేశం ఏంటి? భూమి, ఆకాశం, నీరు, నిప్పు. ఓకే, ఇవి పంచభూతాలు. గాలి, ఇవి పంచభూతాలు. ఈ పంచభూతాల ద్వారానే మొత్తం పదార్థం, ఈ ప్రపంచం మొత్తం సృష్టించబడింది అంటాడనమాట. చెప్తూ ఇంకా లోపలికి వెళ్తాడు. చూడండి, ఆల్ దీస్ కంటైన్ ఆటమ్స్. ఈ పదార్థం అన్నిట్లో ఏంటంటే అణువులు ఉంటాయి అన్నాడు. అణువులు ఉంటాయి. ఎంత గొప్ప మాట చూడండి. ఎప్పుడు చెప్పింది ఇది? 200 బీసీఈ. తర్వాత ఆటమ్స్ ఫార్మ్స్ మ్యాటర్ అంటాడు. అణువులే ఏంటంటే పదార్థాన్ని సృష్టిస్తాయి, పదార్థాన్ని ఏర్పరుస్తాయి అంటాడు అనమాట. తర్వాత ఈ ఆటమ్స్, ఈ అణువుల యొక్క లక్షణాలు ఏంటంటే క్వాలిటీస్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ టచ్, కలర్స్ అండ్ టేస్ట్ అంటాడు. స్పర్శ, వాటికి గుణం ఉంటుంది, స్పర్శ గుణం ఉంటుంది, వాటికి రంగులు ఉంటాయి, వాటికి రుచి ఉంటుంది అంటాడు. దానికి ఉదాహరణగా ఏం చెప్తాడంటే నీటి గురించి చెప్తాడు, అగ్ని గురించి చెప్తాడు. తర్వాత కొంతకాలానికి న్యాయసూత్రికులు వచ్చారు. ఈ న్యాయసూత్రికులు ఏం చేశారంటే వీళ్ళు వైశేషికుల సిద్ధాంతాన్ని వీళ్ళు సపోర్ట్ చేశారు. తర్వాత తర్కాన్ని, తర్వాత వాదనను వీళ్ళు ప్రవేశపెట్టారనమాట. తర్వాత హేతువాదాన్ని ప్రవేశపెట్టి వీళ్ళు హేతువాదులుగా మారుతారనమాట. దీన్ని ప్రతిపాదించిన వాడు అక్షపాదుడు అనమాట. 200 బీసీలో ఈ న్యాయసూత్రాలను ప్రతిపాదిస్తాడనమాట. వీళ్ళేం చెప్తారు చూడండి, ఇమాజినేషన్స్, ఊహలు అనేవి డజంట్ క్రియేట్ ది వరల్డ్ బట్ వైస్ వర్సా. చూడండి ఎంత గొప్ప మాట. ఇప్పటికీ దీని మీద పెద్ద చర్చ జరుగుతుంది. ఊహలు ప్రపంచాన్ని సృష్టిస్తాయి అంటే కాన్షియస్నెస్ క్రియేట్స్ ది వరల్డ్. చైతన్యం ప్రపంచాన్ని సృష్టిస్తుందా, లేదంటే ప్రపంచంలో పదార్థమే చైతన్యాన్ని సృష్టిస్తుందా, పదార్థమే ఊహల్ని సృష్టిస్తుందా? చూడండి, వీళ్ళు చెప్పింది చూడండి, పదార్థమే అన్నిటికీ మూలం అంటారు వీళ్ళు కూడా. అంటే వైశేషిక తత్వాన్ని వీళ్ళు కూడా చెప్తారు. పదార్థమే ఇమాజినేషన్స్ ని సృష్టిస్తుంది, కాన్షియస్నెస్ ని సృష్టిస్తుంది అంటారు అనమాట. సో ఇల్యూజన్స్ ఆర్ క్రియేటెడ్ ఆన్ మెటీరియలిస్టిక్ బేస్ అంటారు. తర్వాత ఎందుకంటే ఇల్యూజన్స్ అంటే భ్రాంతులు,
భ్రమలు. చూడండి ఇక్కడ. మనకు ఎప్పుడైనా చీకట్లో పోతూ ఉంటే తాడు మనకు పాముగా కనిపిస్తుందే గానీ, పులిగా కనిపించదు కదా! అంటారు. ఇట్స్ ట్రూ. యెస్. ఆ పాము అనేది మన మనస్సులో వచ్చేసి నిశ్చితం అయిపోయింది. అది కూడా తాడులాగే ఉంటుంది కాబట్టి, చీకట్లో తాడుని చూసినప్పుడు పాము అని అనుకుంటాం గానీ, పులి అనుకోం గదా! అది అంటారనమాట వీళ్ళు. సో, ఈ విధంగా వచ్చేసి ఈ విధంగా జరుగుతూ ఉంటే, అదే 600 బీసీ కాలంలో భారతదేశంలో 2 ప్రధాన మతాలు బయలుదేరాయి. బుద్ధిజం, జైనిజం. వీళ్ళు గూడా ఏంటంటే ఎథియిస్టిక్ ఐడియాలజీని అంటే దేవుడు అంటే నిరీశ్వర తత్వం. నిరీశ్వర తత్వం అంటే దేవుడు లేడు. నాస్తికవాదాన్ని, హేతువాదాన్ని ప్రవేశించబెట్టబడి వీళ్ళేం చేశారంటే బుద్ధిజంని, జైనిజంని స్థాపించుకున్నారు. ఏం చేశారంటే వేదకాలం నాటి రిచువల్స్ సంప్రదాయాలు, అంటే యజ్ఞాలు, యాగాలు, జంతు బలులు, సురాపానము వీటన్నిటిని ఏందంటే మోక్షాలు, కర్మలు, ఆత్మలు వీటన్నిటిని వీళ్ళు తృణీకరించారు. వాటిని నిరసించారనమాట. బౌద్ధులు నిరసించారు, జైనులు నిరసించారు. బుద్ధ రిజెక్టెడ్ ది సోల్. ఆత్మ అనేది లేదు అంటాడు బుద్ధుడు. ఆత్మ లేదండి. ఆత్మ అనేది లేనే లేదు. సోల్ అనేది లేనే లేదు. అది మనం అనుకుంటాం గానీ, ఆత్మ లేదు అనే దానికి ఉదాహరణ చాలా చెప్పుకొస్తాడు. తర్వాత వీళ్ళేం చేశారంటే సృష్టివాదాన్ని ఇతను నిరసించాడు. ఇది సృష్టి అనేది ఎవరు సృష్టిస్తే ఇది జరగలేదు. దీని పాటికి అది ప్రకృతి ద్వారానే ఇది ఏర్పడిందని చెప్పేసి అంటారనమాట వీళ్ళు గూడా. సో, జైనిజం గూడా ఏమంటారంటే చూడండి, సృష్టి, స్థితి, లయ ప్రతి పదార్థానికి అంటే మనము లేదా చెట్లు, చేమలు, ఇనుము, బంగారం ఏదైనా సరే దానికి సృష్టి, స్థితి, లయ ఉంటుందని చెప్పేసి అంటారనమాట. అదొచ్చి దానికి ఒక సృష్టి అంటే సృష్టికర్త కాదు మళ్ళీ. దానికి ఎగ్జిస్టెన్స్ అస్తిత్వం ఉంటుంది. అది కొంతకాలం ఉంటుంది. దాని తర్వాత కొంతకాలం తర్వాత అది నశించిపోతుంది. అంటే చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్ ఫర్ ది మ్యాటర్ అనమాట. మార్పు అనేది పదార్థం యొక్క స్వరూపం, పదార్థ తత్వం మార్పు అంటారనమాట. కరెక్టే కదా! మనం చూడండి, మనం చిన్నప్పుడు ఉన్నాం, ఎదిగాము, కొంతకాలం పెద్దయిన తర్వాత ముసలివాళ్ళు అవుతాం, చనిపోతాం అనమాట. ఇద్దరు డాక్టర్లు భారతీయ తాత్వికతను మార్చేశారండి. భారతీయ తాత్వికతను మార్చేశారు. చరకుడు, సుశ్రుతుడు కూడా 600 బీసీ కాలం నాటి వారే. అంటే క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల నాటి వ్యక్తి సుశ్రుతుడు కూడా. చూడండి, సుశ్రుతుడు అప్పుడు వచ్చేసి ఎవిడెన్స్డ్ బేస్డ్ మెడిసిన్, ఎవిడెన్స్డ్ బేస్డ్ సైన్స్ ని పాటించాడు సుశ్రుతుడు. ఎందుకంటే ఆ కాలంలో శవాల్ని తాకడం, శవాల్ని కోయడం నిషిద్ధమైతే మతం చెప్తే ఈయన ఏం చేశారంటే సుశ్రుతుడు శవాల్ని పట్టి తాకి వాటిని డిసెక్ట్ చేసి వాటిని కోసి వాటి నిర్మాణ శాస్త్రాన్ని కనుగొని తర్వాత దానికి అనుగుణంగా సర్జరీని డెవలప్ చేశాడు, శస్త్రచికిత్సను డెవలప్ చేశాడు. ఈయన సుశ్రుతుడు మహనీయుడు. ఇతనే ఏన్షియంట్ ఇండియన్ సర్జన్ ఎవరైనా ఉన్నారు అంటే సుశ్రుతుడు. ఏన్షియంట్ ప్లాస్టిక్ సర్జన్, ప్రాచీన తొలి ప్లాస్టిక్ సర్జన్ ఎవరైనా ఉన్నారంటే సుశ్రుతుడు. ఈయన మన చేతులెత్తి నమస్కరించాలి. సో ఆయన వాళ్ళు ఏం చేశారు చూడండి, బికాస్ దెన్ సొసైటీ టచింగ్ ఏ కార్ప్స్, డెడ్ బాడీని, మృత కళేబరాన్ని తాకడం అనేది నేరం అయితే వీళ్ళు దాన్ని తాకి కట్ చేసి సైన్స్ ని డెవలప్ చేశారు. వీళ్ళు నిజంగా చాలా గొప్ప తాత్వికులు వీళ్ళు. సో దే టచ్డ్ ది బ్లడ్ అండ్ పస్. వీళ్ళు రక్తాన్ని చేత్తో తాకారు, చీమును కూడా చేత్తో తాకారు. అప్పుడు ఎవరు దగ్గరికి వచ్చేవాళ్ళు కాదనమాట రెండింటికి సంబంధించి. సో వీళ్ళు చరక సంహితను రాస్తే సుశ్రుతుడు 600 బీసీ అయితే చరకుడు 200 బీసీ అనమాట. సో ఇది వీళ్ళు గొప్ప ఋషులు, గొప్ప శాస్త్రీయ దృక్పథం ఉన్నటువంటి వారు, గొప్ప వైద్యులు ఇలా అనమాట. ఇలా ముందుకు తీసుకెళ్లారు. అయితే తర్వాత చాలా దాదాపు 500 నుంచి 600 సంవత్సరాల తర్వాత ఇదే 6 అనే సంఖ్యను గుర్తుపెట్టుకోండి, 600 AD అక్కడి నుంచి ప్రాబ్లం మొదలైంది. అక్కడి నుంచి ఏంటంటే ఈ భావజాలం అనేది భౌతికవాద భావాలు పోయి ఆ భౌతికవాదుల్ని వచ్చేసి నిరసించి వాళ్ళని కొంతమందిని చంపేసి భావవాదం అనేది, ఐడియలిజం అనేది భారతదేశంలోకి ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. ఇది చాలా ఉన్నత స్థితికి ఉచ్చదశకు వెళ్ళింది ఎక్కడంటే ఆదిశంకరుని కాలంలో. ఇది 600 ADలో జరిగిన విషయం అనేది. ఈయన ఏం చేశారంటే మాయావాదాన్ని చెప్పాడనమాట. మాయావాదాన్ని బోధిస్తాడు. మాయావాదాన్ని దాన్ని ఏంటంటే అద్వైతం అంటారు. అద్వైతం అంటే చెప్పే విషయాలు ఏంటంటే దీంట్లో ఈజ్ దిస్ వరల్డ్ ఇస్ ట్రూ ఆర్ మిత్, ఈ ప్రపంచం నిజమా మిథ్యయా, కలయా నిజమా. కాబట్టి వీళ్ళేం చెప్తారు అంటే అంతా మిథ్య అనే దానికి తీసుకెళ్తారనమాట. సోల్ ఆర్ బ్రహ్మ, ఆత్మ లేదా బ్రహ్మం, ఆత్మము లేదా బ్రహ్మం ఆర్ ది ఓన్లీ ట్రూత్స్. ఈ రెండే సత్యాలు అంటారు. చూడండి, అంతకుముందు ఏమన్నారు, ఆత్మ అనేది లేదు, సృష్టికర్త లేడు అంటే కంప్లీట్ ఆపోజిట్ భావాలకు, ఆపోజిట్ సిద్ధాంతాలకు వీళ్ళు వచ్చేస్తారు దాదాపు ఒక 500 నుంచి 600 సంవత్సరాల కాలంలో. అంటే వాస్తవం చెప్పండి 600 BC నుంచి 600 AD అంటే దాదాపు 1000 సంవత్సరాల కాలంలో ఈ మార్పు జరిగిపోతుంది.
మన దేశంలోనే. తర్వాత దీస్ పీపుల్ అంటే ఆదిశంకరులు ఆదిశంకరులు వెహిమెంట్లీ రిజెక్టెడ్ బుద్ధిజం అండ్ జైనిజం. వీళ్ళు బుద్ధిజంని జైనిజంని తృణీకరిస్తారు, తిరస్కరిస్తారన్నమాట ఆదిశంకరులు. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే కొంత సీరియస్నెస్కి వెళ్ళి ఆ బౌద్ధ సాహిత్యాన్ని తగులపెట్టించాడు అంటారు. బౌద్ధ సన్యాసులను బౌద్ధులను వచ్చేసి చంపేయించాడు అని కూడా అంటారనమాట. మగధ సామ్రాజ్యం వచ్చేసి మనకు కౌటిల్యుడు ఉంటాడు. కౌటిల్యుడు చాణక్యుడు ఇద్దరు ఒకటే అని అంటారు. ఇద్దరు ఒకటి కాదండి. చాణక్యుని పాత్ర చారిత్రక పరంగా లేదు, కానీ కౌటిల్యుడు అనేవాడు మాత్రం ఉన్నారు. ఆ కాలంలో మగధ సామ్రాజ్యం యొక్క కాలంలో కౌటిల్యుడు అనే ఆయన వచ్చేసి అర్థశాస్త్రాన్ని రాస్తాడు. అర్థశాస్త్రంలో ఆయన రాజు ఎలా ఉండాలి, రాచరికం ఎలా చేయాలి, తన రాజ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, తర్వాత అర్థశాస్త్రం రాజుల చేతుల్లో ఎలా ఉండాలని రాస్తూ ఆయన నిర్భయంగా ఏం చేస్తారంటే మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తూ రాస్తాడనమాట. రాజు పనిగట్టుకొని మూఢనమ్మకాలను వ్యాప్తి చేయాలి సమాజంలో, తన అధికారం నిలుపుకోవాలి అంటే ప్రజల్ని మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, అంధవిశ్వాసాల్లో ముంచి తేల్చాలి అంటాడు కౌటిల్యుని అర్థశాస్త్రంలో. సో ఆ విధంగా పక్కన పెడితే ఒక్క విషయం చెప్తాను ఇప్పుడు. 600 BCలో మన సుశ్రుతుడు శవాన్ని తాకి కోసి శస్త్రచికిత్సను అభివృద్ధి చేస్తే దాదాపు 2000, ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. మనం దాదాపు 2400 సంవత్సరాల పాటు భారతదేశంలో మళ్ళీ శవాన్ని తాకలేదు సుశ్రుతుడి తర్వాత. బ్రిటిష్ వాళ్ళు వచ్చి భారతదేశంలో 1835లో కలకట్టాలో వచ్చేసి కలకట్టా మెడికల్ కాలేజ్ స్థాపించిన తర్వాత అక్కడ ఒక సంస్కృత పండితుడు బ్రాహ్మణుడు అయినటువంటి మధుసూదన్ గుప్తా అనే ఆయన్ని అక్కడికి పంపిస్తారు. ఎందుకు? ఆ ఇంగ్లీష్లో ఆంగ్లంలో ఉండేటటువంటి మెడికల్ సబ్జెక్ట్ను తర్జుమా చేసేదానికి, అనువాదం చేసేదానికి, సంస్కృతంలో అనువాదం చేసేదానికి. అప్పుడు బెంగాల్లో జరుగుతుంది ఇది. బెంగాల్లో అనువాదం చేసేదానికి కూడా అప్పుడు సంస్కృత పండితులు ఒప్పుకోకపోయి వాళ్ళ సుప్రీమసీతో వాళ్ళ సుప్రీమసీ అయితే అధికృత విధానంతో వాళ్ళు ఏం చేస్తారంటే నో, బెంగాలీలు ఉండేదానికి వీల్లేదు, సంస్కృతంలో ఉండాలి అని చెప్పేసి ఈ పండితుడిని పంపిస్తారు అక్కడికి. ఈయన ఏం చేస్తారంటే సంస్కృతంలో వాటిని అనువదిస్తారు. అనువదించినప్పుడు ఈయనకి ఇంట్రెస్ట్ కలిగి శరీర నిర్మాణ శాస్త్రం మీద ఈయనకు ఉత్సాహం కలిగి అక్కడ ఉండేటటువంటి డేవిడ్ హ్యారే అని ఆయన్ని చూసి ఆయన శవాన్ని కట్ చేసి పిల్లలకు పాఠాలు చెప్తుంటే చూసి, నేను శవాన్ని కట్ చేస్తానంటే నువ్వు సద్బ్రాహ్మణుడివి, నువ్వు శవాన్ని తాగుతావా, శవాన్ని కట్ చేస్తావంటే లేదు నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పేసి ఆయన హెన్రీ గుడివ్ అనే ఆయనతో వచ్చేసి తోటే వెళ్ళి అనాటమీ థియేటర్కి వెళ్ళేసి అనాటమీ శవాల గదిలోకి వెళ్ళి ఒక శవాన్ని పడుకోబెట్టి భారతదేశంలో జనవరి 10వ తేదీ 1836 సంవత్సరంలో 2400 సంవత్సరాల తర్వాత శవాన్ని కట్ చేస్తాడు ఈయన, సద్బ్రాహ్మణుడు ఈయన. అప్పుడు ఆయనకి గౌరవ సూచకంగా కలకట్టాలో ఉండే ఫోర్ట్ విలియమ్స్ నుంచి 50 ఫిరంగులు పేల్చుతారు. ఈయనకి గౌరవ సూచకంగా. ఎందుకంటే భారతదేశంలో ఒక సనాతన బ్రాహ్మణుడు, ఒక సనాతనవాది, సనాతన విద్యావేత్త, సంస్కృత పండితుడు ఇతను శవాన్ని కోశాడు, డిసెక్ట్ చేశాడు అని. ఓకేనా? అప్పుడు ఇతను వచ్చేసి ప్రశ్నిస్తారు కొంతమంది అప్పుడు ఉండేవాళ్ళు, నువ్వు ఈ విధంగా కోసావు కదా, చూడండి ఇక్కడ నువ్వు ఈ విధంగా కోసావు కదా, హ్యావ్ యూ ఫౌండ్ టెక్స్ట్ ఇన్ అవర్ శాస్త్రాస్ ఆథరైజింగ్ ది డిసెక్షన్ ఆఫ్ డెడ్ బాడీస్? మీ సంస్కృత శాస్త్రాల్లో, మీ వేదాంగాల్లో శాస్త్రాల్లో నిన్ను శవాల్ని కోసే విధంగా నిన్ను ఆథరైజ్ చేశారా అంటారు. అంటే అప్పుడు చూడండి ఆయన ఈ మధుసూదన్ గుప్తా ఏమంటాడు చూడండి. ఇతన్ని మధుసూదన్ గుప్తా అనుకుంటా మధు అనేవాళ్ళు వీళ్ళు బ్రిటిషర్స్. చూడండి, సర్, ఫియర్ నో ఆపోజిషన్ ఫ్రమ్ ది ఆర్థోడాక్స్ సెక్షన్ ఆఫ్ ది కమ్యూనిటీ. నా బ్రాహ్మణ జాతిలో ఆర్థోడాక్స్ సెక్షన్ ఉన్నారు, సనాతనవాదులు ఉన్నారు, వాళ్ళ గురించి మీరు భయపడద్దు, నేను భయపడను. ఐ అండ్ మై పండిట్ ఫ్రెండ్స్ ఆర్ ప్రిపేర్డ్ టు మీట్ దెమ్. వాళ్ళు ఒకవేళ ఏదనంటే వాళ్ళను కలిపడేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇఫ్ దే కమ్ ఫార్వర్డ్, ఫర్ విచ్ ఐ యామ్ షూర్, కానీ నేను షూర్గా చెప్పగలను, తప్పక చెప్పగలను, వాళ్ళు మాకు ఎదురు పడరు అంటారు. దే విల్ నాట్ డూ దట్ అంటారు. చూడండి ఆయన ఎంత ధైర్యంగా ముందుకు వచ్చి ఆ మాట చెప్తాడు. సో భవన నిర్మాణ శాస్త్రంలో కూడా ఏంటంటే మనకు వీళ్ళు రచంద్ర చింతామణి, తర్వాత రసప్రకాష్ సుధాకర్ అని చెప్పేసి ఇద్దరు అంతకుముందు ఉండేటటువంటి ఇంజనీర్స్ 2 పుస్తకాలు రాసి పెడతారు. ఆథెంటికేటెడ్ ఇంజనీరింగ్ టెక్స్ట్ బుక్స్ ఇవన్నమాట ఇవి. అయితే మన భారతదేశంలో చాలా పెద్ద దేవాలయాలు, పెద్ద కట్టడాలు కట్టారు, కానీ ఈ విధంగా కట్టాము అనేది ఒక్క పుస్తకం లేదండి, ఒక్క పుస్తకం లేదు. ఇన్ని పెద్ద
కట్టడాలు కట్టారు కదా! చాలా పెద్ద కట్టడాలు కట్టారు. తాజ్‌మహల్ కట్టారు. అది కట్టారు, ఇది కట్టారు కదా! ఇలా కట్టాము అని చెప్పేసి ఒక్కటి కూడా ఆధారం భారతదేశంలో ఒక్క ఇంజినీరింగ్ పుస్తకం లేదు. ఈ 2 మాత్రం ఉన్నాయి. ఓకేనా? ఈ విధంగా వేదాల్లో కూడా ఏందంటే ఎక్స్‌పెరిమెంటేషన్ జరిగింది. సో, శాస్త్రీయ దృక్పథం అనేది ఫిలాసఫీతో బయలుదేరి పరిశీలన, పరికల్పన అనే దాంతో బయలుదేరి ప్రయోగంతో ముగుస్తుంది. ప్రయోగం యొక్క రిజల్ట్ ఫలితం ఏదో తెలుస్తుంది. ఆ ఫలితం అనేది ఆ ప్రయోగాన్ని ఎన్ని సార్లు చేసినా, ఎక్కడ చేసినా, ఎవరు చేసినా, ఏ ప్రాంతంలో చేసినా, ఏ దేశంలో చేసినా ఫలితం ఒకటే ఉండాలి అనేదే సైంటిఫిక్ దృక్పథం యొక్క సూత్రం. చాంద్యోగ్యోపనిషత్తులో ఈ విధంగా వచ్చేసి మనకు వేదాల్లో ఈ చాందోగ్య ఉపనిషత్తులో వచ్చేసి వారు ప్రయోగం చేస్తారు. ఎవరు? శ్వేతకేతు, ఉద్దాలకుడు. ఉద్దాలకుడు, శ్వేతకేతు అనే ఆయన వచ్చేసి ప్రయోగం చేస్తాడు. తండ్రి కొడుకులు వీళ్ళు. కొడుకును వచ్చేసి ఒక 15 రోజుల పాటు నువ్వు అన్నం తినొద్దు, ఏమీ తినొద్దు, నీకు వేదాలు గుర్తుండా లేదో చూద్దాం అంటాడు. అలాగే నాన్న అంటాడు కొడుకు ఉద్దాలకుడు. 15 రోజుల తర్వాత వేదాలు చెప్పు అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామ చెప్పు అంటే నాకేం గుర్తులేదు అంటాడు. ఎందుకంటే హీఈస్ క్రేవింగ్ ఆఫ్ గ్లూకోజ్. శరీరంలో శక్తి లేదు కదా, గ్లూకోజ్ లేదు కదా, మెదడు పనిచేయదు కదా గ్లూకోజ్ లేకపోతే. ఇది ప్రయోగం అండి. అంటే ప్రాణం అనేది నిలవాలి అంటే శక్తి అనేది అవసరం అనమాట. ఇది ప్రయోగం. అప్పుడు సరే 15 రోజుల తర్వాత నువ్వేం చెప్పలేకపోయావు కదా, సరే ఒకసారి మొత్తం భోజనం చేసి మంచి ఆహారం తీసుకొని రా, అప్పుడు చూద్దాం అంటాడు. ఆ కొడుకు వచ్చేసి మంచి ఆహారం తీసుకొని వచ్చేసి మళ్ళీ వేదాలు మొత్తం వల్లే వేయిస్తాడు. ఈ ప్రయోగం కూడా జరుగుతుంది. చాంద్యోగ్యోపనిషత్తులో దీని గురించి కూడా రాస్తున్నారనమాట. ఈ విధంగా మనకి ఏందంటే జరుగుతూ ఉంటే అప్పుడు మనకు ఈ రకరకాల కాలాల్లో భారతదేశంలో మనకు ఆర్యభట్ట వచ్చారు. వీళ్ళంతా వచ్చింది ఎప్పుడంటే గుప్తుల కాలం. గుప్తుల కాలంలో అంటే ఇక్కడ మనం మధ్యయుగాలు అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 500 ఏడీ క్రీస్తు శకం 500 సంవత్సరాల నుంచి క్రీస్తు శకం 1500 సంవత్సరాలకు ఈ 1000 సంవత్సరాల కాలాన్ని ప్రపంచం వ్యాప్తంగా ప్రపంచంలో ఉండే ప్రతి దేశంలో, ప్రతి నాగరికతలో, ప్రతి జనావాసాల్లో కూడా ఏంటంటే ఈ చీకటి యుగం అనేది వచ్చింది. అక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ మూలబడిపోయేసి మతాలు, మత భావనలు ఇవి ఇవి వచ్చేసి అప్పర్ హ్యాండ్ తీసుకుంటారనమాట. మతాలు, మత భావనలు ఇవి అప్పర్ హ్యాండ్ తీసుకొని ఇవి అక్కడ సమాజాన్ని శాసించడం మొదలు పెడతాయి. అందుకని భట్ట, వరాహమీరుడు, బ్రహ్మగుప్తుడు అంటే అటువంటి ఆస్ట్రానమిస్ట్ అంటే ఆర్యభట్ట ఖగోళ శాస్త్రవేత్త, బ్రహ్మగుప్త ఒక మ్యాథమెటిషియన్ గణాంక శాస్త్రవేత్త, తర్వాత వరాహమీరుడు జ్యోతిష శాస్త్రవేత్త ప్లస్ గణిత శాస్త్రవేత్త 2 చేస్తారు. తర్వాత భాస్కరుడు ఇతను వచ్చేసి త్రికోణమితి, ట్రిగ్నోమెట్రీ ఇవన్నీ అన్నిటి భారతదేశంలో వచ్చినటువంటి గొప్ప శాస్త్రవేత్తలు వీళ్ళు వారి యొక్క రంగాల్లో వచ్చేసి నిష్ణాతులుగా తయారయ్యారు. కొంత దాన్ని నీధమ్ అనే ఆయన, జోసెఫ్ నీధమ్ అనే ఆయన వచ్చేసి చైనా గురించి ఆలోచిస్తాడు. దాన్ని నీధమ్ క్వశ్చన్ అంటారు. ఎందుకు చైనాలో అంత ఉత్కృష్టమైన నాగరికత, హొయాంగో నాగరికత ఉండి అంత ఉత్కృష్టంగా ఒకప్పుడు సైన్స్ డెవలప్ అయ్యి మధ్యలో ఎందుకు అక్కడ సైన్స్ మూలపడిపోయింది అని చెప్పి ఆయన క్వశ్చన్ వేస్తాడు. ఇదే క్వశ్చన్ వచ్చేసి భారతదేశం కూడా అన్వయిస్తాడు అనమాట ఈ నీధమ్ అనే ఆయన. అయితే నీధమ్ అనే ఆయన చైనా గురించి ఆలోచిస్తే అదే చైనా గురించిన ఆలోచన దృక్పథాన్ని వచ్చి భారతదేశం కూడా మనం అన్వయించుకుంటే ఎందుకు భారతదేశం వెనకబడింది సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే చూడండి, ఇక్కడ కారణాలు చూడండి. వర్ణ వ్యవస్థ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే వర్ణ వ్యవస్థ, ఆ వర్ణ వ్యవస్థలో ఏంటంటే కులాలకు సంబంధించిన వ్యవస్థ, ఈ 2 వచ్చేసి భారతదేశంలో సైన్స్ చైతన్యాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని దెబ్బతీశాయి అంటారు. ఇదే విషయం వచ్చేసి నెహ్రూ గారు కూడా రాసుకొని వస్తారు ది డిస్కవరీ ఆఫ్ ఇండియాలో. తర్వాత డీలింగ్ బిట్వీన్ ది థాట్ అండ్ వర్క్, ఆలోచనే గొప్ప, పని అనేది నీచంగా చూడటం మొదలుపెట్టారు. కాబట్టి ఆలోచన విశ్రాంతిగా కూర్చొని ఆలోచించే వర్గం ఒకటి తయారైంది, పని మాత్రమే చేసే వర్గం ఒకటి తయారైంది. సో పని చేసే వాళ్ళని నీచంగా చూసేవాళ్ళు, ఆలోచన చూసుకొని ఈ వీళ్ళని ఏమంటారంటే విశ్రాంతి వర్గం అంటారు, వీళ్ళని గొప్పగా చూసేటటువంటి వ్యవస్థ అప్పుడు తయారైంది అనమాట. తర్వాత ఫిజికల్ వర్క్ కన్సిడర్డ్ అన్క్లీన్, వాళ్ళని అస్పృశ్యులుగా, మురికి వాళ్ళుగా చూసేవాళ్ళు, శారీరక శ్రమ చేసేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళని, తర్వాత జంతు చర్మాలను శుభ్రం చేసే వాళ్ళని, వీధులు శుభ్రం చేసే వాళ్ళని, అంటే దాదాపు శూద్రులు అనుకోండి, శూద్రులను వచ్చేసి చాలా అస్పృశ్యులుగా చూసేవాళ్ళు, అన్క్లీన్ గా చూసేవాళ్ళు అనమాట ఆ కాలంలో. దీని గురించి వచ్చేసి దీన్ని బాగా సపోర్ట్ చేసిన సిస్టమ్ వచ్చేసి శంకరాచార్యుడు యొక్క మాయావాదం. తర్వాత మనువు రాసినటువంటి ఇతని మనువు యొక్క కాలాన్ని దాని స్వయంభూ మనువు అంటారు. సో ఈ మనువు కాలాన్ని 200 BC నుంచి 200 AD ఈ మధ్య కాలంలోనే ఈ మనుస్మృతి రాశారు అంటారు. దీని వచ్చేసి వర్ణాశ్రమ ధర్మాలను ఎప్పుడైతే మనువు రాసి సమాజాన్ని 4 వర్ణాలుగా డివైడ్ చేస్తారో ఇవి ఘోరంగా సైన్స్ దృక్పథాన్ని భారతదేశంలో దెబ్బతీశాయని చెప్పేసి అంటారు. ఈ విషయాన్ని వచ్చేసి ప్రఫుల్ల చంద్ర రాయ్ అంటారు, ఆయన్ని PC రాయ్ అంటారు. ఆయన తన పుస్తకంలో కూడా
కూడా రాసిపెట్టారనమాట. 'హిందూ కెమిస్ట్రీ' అనే పుస్తకంలో ఈ వీళ్ళిద్దరి వల్ల ఏంటంటే భారతదేశంలో ఈ ఈ శాస్త్రీయ దృక్పథం అనేది అడుగంటింది అంటారనమాట. సో, నెహ్రూ గారు 1950లో ఇనాగరేషన్ ఆఫ్ నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ, నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ వీటిని కూడా ఆయన వచ్చేసి ఆరంభిస్తాడు. ఆరంభించేటప్పుడు చూడండి నెహ్రూ ఆ శాస్త్రవేత్తలతో కూర్చొని అక్కడ వెళ్లి చూడటం, మాట్లాడటం ఇవన్నీ కూడా చూడండి. అప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? ఇప్పటి మన పాలకులు ఎలా ఉన్నారు? దీన్ని కూడా మనం దృష్టి పెట్టుకోవాలండి. సో, 1957లో సైన్స్ కాంగ్రెస్‌ని ఆయన స్థాపించాడు. సైన్స్ కాంగ్రెస్‌లో ఆయన ఏమంటాడు చూడండి. అపార్ట్ ఫ్రమ్ ఇట్స్ రిలీజియస్ సిగ్నిఫికెన్స్, సైన్స్ గివ్స్ ఎ మెసేజ్ ఆఫ్ టాలరెన్స్. టాలరెన్స్. టాలరెన్స్ యొక్క మెసేజ్‌ని ఇస్తుంది సైన్స్ అంటారనమాట. టాలరెన్స్. అండ్ ఎ మెసేజ్ అగైన్స్ట్ సూపర్‌స్టిషన్స్, రిచువల్స్ అండ్ డాగ్మా. ఇది సైంటిఫిక్ స్పిరిట్ అంటే అంటాడు. అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా, శాస్త్రీయ అది సాంప్రదాయాలకు, కట్టుబాట్లకు, తర్వాత పిడివాదాలకు వ్యతిరేకంగా ఉంటుంది సైన్స్ అంటాడు. సైన్స్ ఒక టాలరెన్స్‌ని ఇస్తుంది అంటాడనమాట ఆయన. ఆ విధంగా వచ్చేసి నెహ్రూ గారి యొక్క ఆలోచన దృక్పథం, ఆయన యొక్క దార్శనికత అలా ఉండేదనమాట. ఈయన శర్మాజీ అనే ఆయన ఒక పుస్తకం రాశారండి. జ్యోతిష్యం మీద రాసి నెహ్రూ గారికి అంకితం ఇస్తానని చెప్పేసి నెహ్రూ గారికి ఉత్తరం రాస్తారు. సార్, మీరు ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నారు. 1959లో రాశాడు ఇది. నేను జ్యోతిష శాస్త్రం మీద ఒక పుస్తకం రాశానండి. దానికి నేను మీకు అంకితం ఇస్తాను అంటే నెహ్రూ ఒప్పుకోడండి. నెహ్రూ ఒప్పుకోక నెహ్రూ ఆయనకు ఉత్తరం రాసి ఏం చెప్తాడంటే, హి హాస్ నో బిలీఫ్ ఇన్ ఆస్ట్రాలజీ. నాకు జ్యోతిషం మీద నమ్మకం లేదు అంటాడు నెహ్రూ. లేదు కాబట్టి నాకు ఆ పుస్తకాన్ని నాకు అంకితం చేయవద్దు అంటాడు. బికాస్ హి ఈస్ ఫాలోయింగ్ ది సైంటిఫిక్ మెథడాలజీ. నెహ్రూ ఫాలోడ్ ఇన్ హిస్ ఎంటైర్ లైఫ్. ఒక సైంటిఫిక్ మెథడాలజీ నన్ను ఫాలో అయ్యాడు. ఏ దేవాలయం వీటికి శంకుస్థాపనలకు దేవాలయానికి వెళ్ళలేదు ఆయన నెహ్రూ తన ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. తర్వాత అంబేద్కర్ కూడా నెహ్రూ యొక్క అడుగుజాడల్లోనే ఆయన కాన్స్టిట్యూషన్‌లో ఏంటంటే ఈ సోషల్, సెక్యులర్, డెమోక్రాటిక్, రిపబ్లిక్ అని చెప్పేసి ఏదైతే మనం కాన్స్టిట్యూషన్ రాసుకున్నామో ఆ పదాలు వచ్చేదానికి కూడా ఏంటంటే సైంటిఫిక్ టెంపర్మెంటే కారణం అని చెప్పేసి ఆయన అంటారు. అంబేద్కర్ చూడండి ఇక్కడ ఏమంటాడు చూడండి అంబేద్కర్, సైంటిఫిక్ టెంపర్ ఈజ్ ఇన్కంపాటిబుల్ విత్ ఆల్ టైప్స్ ఆఫ్ డాగ్మాస్, ట్రెడిషన్స్, వెదర్ రిలీజియస్ ఆర్ సోషల్. సైంటిఫిక్ టెంపర్ అనేది, శాస్త్రీయ దృక్పథం అనేది ఈ మతాలకు సంబంధించినటువంటి, ఈ సమాజానికి సంబంధించినటువంటి పాత పిడివాదాలు, పాత సంప్రదాయాలకి, ఈ మత సంప్రదాయాలకి విరుద్ధంగా ఉంటుంది. కాబట్టి సైంటిఫిక్ టెంపర్మెంటే పాటించాలని చెప్పేసి ఆయన ఉద్దేశం అంటాడనమాట. కాబట్టి ఇది రాసేటప్పుడు, రాజ్యాంగ పీఠిక రాసేటప్పుడు కూడా లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అండ్ జస్టిస్ ఈ 4 పదాలు అక్కడ పడేదానికి కారణం ఏంటంటే ఈ సైంటిఫిక్ టెంపర్మెంట్ యొక్క పునాదులే అంటాడు అంబేద్కర్. ఇది ఒక రాజ్యాంగ ప్రియాంబుల్. మనలాగే అంతకుముందు ఈ వెస్ట్ బెంగాల్ డివైడ్ కాకముందు బెంగాల్ అంటే యునైటెడ్ బెంగాల్‌లో ఈయన అరోజ్ అలీ మతుబ్బర్ అని ఆయన ఉండేవాడు. ఆయన కూడా ఫిలాసఫర్. ఆయన కూడా చాలా పుస్తకాలు రాశాడు. దీని మీద అంటే హేతువాదానికి ఆయన వచ్చేసి ఇండియన్ సోక్రటీస్ అనేవాళ్ళు ఒకప్పుడు. ఈ విధంగా భారతదేశంలో జరిగింది. మనకిప్పుడు సైంటిఫిక్ టెంపర్మెంట్ ఆర్టికల్ 15(1)(a)(h) అనే దాంట్లో మన రాజ్యాంగంలో శాస్త్రీయ దృక్పథం, సైంటిఫిక్ టెంపర్మెంట్ సమాజంలో పెంపొందించాలి, మానవత్వాన్ని పెంపొందించాలని చెప్పేసి 1976లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, జవహర్లాల్ నెహ్రూ కుమార్తె ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ విధంగా వచ్చేసి రాసిపెట్టారు ఆర్టికల్ 51(a)(h)లో అనమాట. తర్వాత చాలా సైంటిఫిక్ సెషన్స్ జరిగినాయి భారతదేశంలో. 81లో, 2011లో సైంటిఫిక్ టెంపర్మెంట్ మీద చాలా సెషన్స్ జరిగినాయి, చాలా డిస్కషన్ జరిగినాయి శాస్త్రవేత్తలతో. తర్వాత సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉండే రాజకీయవేత్తలతో చాలా డిస్కషన్ జరిగి భారతదేశం ఈ భారతదేశం రూపుదిద్దుకుంది అనే దాంట్లో ఏ మాత్రం అతిశయోక్తి లేదండి. ఈ విధంగా మన సైంటిఫిక్ టెంపర్మెంట్ పెంపొందించుకోవాలి. ఇది మెథడ్. ఇది ఫస్ట్ పరిశీలన, ప్రశ్నించడం, పరికల్పన చేయడం, హైపోథెసిస్ చేయడం, దాన్ని ప్రయోగానికి పెట్టడం, దాని ప్రయోగం యొక్క ఫలితాన్ని విశ్లేషించడం, తర్వాత ముగింపు రాసుకోవడం. ఇది సైంటిఫిక్ పద్ధతి. ఈ పద్ధతిని జీవితంలో యొక్క ప్రతి కోణంలో మనం పరిశీలించుకోవాలి. ప్రతి కోణంలో దీన్ని అన్వయించుకోవాలి. ప్రధానమైన మోటో ఉండాలని చెప్పేసి నేను భావిస్తూ